అందరూ మీరు? రైట్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. అందరు రియాక్షన్స్ ఇస్తే స్టార్ట్ చేసుకుందాం. ఇంత లేట్‌గా రావద్దండి. టైం ముందు నుంచే ఈ లీడర్స్ కూడా సీనియర్స్ ఏం చేయాలంటే, ఎడ్యుకేషన్ అంటే ఇంక అలవాటైపోయిన ప్రోగ్రామ్ లాగా చేయకుండా, ఇక ప్రతిరోజు మినిమమ్ స్కూల్ డ్యూటీ లాగా టైంకి ప్రమోట్ చేసుకోవడం. హ్మ్. ముఖ్యంగా టీమ్ ఉన్నవాళ్ళు. హ్మ్. ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది అని వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం. అలర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకుంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉండిపోతారు అందరికి. ఈ చిన్న పనులు నేర్చుకోవాలి. హ్మ్. ముందు మనము పిహెచ్ఏసి అనేది హ్మ్. హెచ్ అంటే ఏంటి? జానీ సార్ చెప్పండి. అందరికి. మన ప్రొడక్ట్‌లకి సంబంధించి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. హెచ్ అంటే హోలిస్టిక్ సార్. హ్మ్. హోలిస్టిక్ అనేది. వస్తూనే ఉన్నారు. ఓకే. హ్మ్. అయిపోయిందా? అందరూ వచ్చేసినట్టేనా ఇంకా? టైం చూడండి ఎంత అయిందో. హ్మ్. హోల్ స్టిక్ అంటే శ్వేత మేడం? శ్వేత మేడం, హోల్ స్టిక్ అంటే మన ప్రొడక్ట్‌లు హోల్ స్టిక్‌కి పనిచేస్తాయి అనంటే? ఆ 4 ఒకసారి చెప్పండి సార్. ఏమేంటి? మన దేనికి మన ప్రొడక్ట్‌లు అనంటే? ఎస్ సార్. పి అంటే ప్రివెన్షన్ సార్. హ్మ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హ్మ్. ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. ప్రివెన్షన్‌కి పనిచేస్తాయి. తర్వాత హోలిస్టిక్ హోల్ సంపూర్ణ. స్టిక్ పనిచేస్తాయి. అండ్ తర్వాత ఆల్టర్నేటివ్, ఆల్టర్‌నేటివ్‌గా పనిచేస్తాయి. కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి.
నేను ఫస్ట్ ఇది దాన్ని ఒకసారి ఈ యొక్క 4 ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఈ 4 విధాలుగా మన ప్రొడక్ట్లు పనిచేస్తాయి అన్న విషయము మనము వాళ్ళకి తెలియజేయాలి. అవునా? సో దాన్ని ఒకసారి చెప్పండి. అమ్మాయి మౌనిక. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ 4 అనేవి మన ప్రొడక్ట్స్ అన్నిటికి ఉపయోగపడతాయి సార్. ప్రివెంటివ్ గా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత ఉపయోగించుకుని తగ్గించుకునే కన్నా ముందు జాగ్రత్తగా ఉపయోగపడతాయి సార్. ఇంకోటి అనారోగ్యం తీవ్ర దశలోకి వెళ్లకుండా ప్రైమరీగా అని కూడా రాసుకోవాలి. పి అంటే ప్రైమరీ. ఈ రోజుల్లో ఎవరు ప్రివెంటివ్గా లేరు, అందరూ వెళ్ళిపోయారు. మెటబాలిజం దెబ్బతింటూనే ఉన్నది. ఇంకా చిన్నప్పటి నుంచే ఎఫెక్టివ్. ఆ వాటర్లో మినరల్స్ లేవు, మినరల్ వాటర్లో మినరలే లేవు. ఓకే, పోషకాలు ఉండాల్సిన ఫుడ్లో పోషకాలే లేవు. మెటబాలిజం ఎట్లా ఉంటుంది? ఉండదు సరిగ్గా. ఎస్ సార్. కాబట్టి ఇది సెకండ్ వన్ వచ్చేసి గణేష్ గారు చూడండి, బోడ గణేష్ గారు ఎలా కూర్చున్నారు. ఒక మంచి టేబుల్ చూసుకొని అట్లా 500 కావాల్సిన వాళ్ళు మినిమం 4 రోజులు ఎడ్యుకేషన్ క్లాస్ జరిగితే కనీసం ఒక్క రోజైనా సరే అట్లా కూర్చోవాలి. అందుకే భోగు సార్ ఎమ్మటి హార్ట్ ఇచ్చింది. అందుకే అది వీళ్ళు చేయాల్సిన పని అదే సార్ అని అన్నట్టు అనమాట. మినిమం 1000 రూపాయలు కోరుకుంటున్న వాళ్ళందరూ చేయాల్సిన మినిమం పని 4 రోజుల్లో ఒక్కరోజు, లేకపోతే 4-5 లక్షలు పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ చూసుకోవాలి. అట్లా ఆ మనిషికి ఎంత తీవ్రత ఉంది. 4 రోజులు కనీసం ఒక రోజు అట్లా టేబుల్, పెన్ను, పేపర్ పట్టుకుంటే అది ఎడ్యుకేషన్. అంటే దానికి వాల్యూ ఉండాలి, దానికి వాల్యూ ఇవ్వాలి. ఏదో పని చేసుకుంటూ ఆ టైంలో అన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టుకుంటే నాకు కూడా వేరే పని ఉండొచ్చు కాక, కానీ నాకంటూ ఓ లక్ష్యం ఉంది. అది 4:45కి 6కి పెట్టాము, ఎందుకంటే పావు గంట అయినా సరే అందరూ వచ్చి సర్దుకునేసరికి టైం పడుతుందని. ఎంత టైం వాల్యూ. ఆన్ చేయంగానే నెట్ ఖర్చు అవ్వట్లేదా? అవ్వట్లే. ఏం కాదు, మీరు తీరిగ్గా క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటా అంటున్నాడా జియో వాడు ఏమన్నా? నువ్వు ఆన్ చేసావంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బులు ఖర్చు అయితేనే ఉంటాయి ఎమ్మటే. నువ్వు అడుగు తీసి అడుగు పెట్టావంటే డబ్బులు ఖర్చు. అలాంటి డబ్బులు సంపాదించుకునేటువంటి దాని దగ్గర కనీసము ఆ టైంకి, ఆ క్లాస్ టైంకి రెడీ అవ్వడం పావు గంటలో అయినా సరే, పెన్ను పేపరు కనీసం 4 రోజుల్లో ఒక్కరోజు. ఇంట్లో వాళ్ళకి మీ సీరియస్నెస్ ఎట్లా తెలుస్తుంది అసలుకి? నీకు దీని మీద ప్రాణం ఉంది, శ్రద్ధ ఉంది, నువ్వు డబ్బులు సంపాదించడం తర్వాత సంగతి, నీకంత ఇష్టం ఉంది కాబట్టి నేను కోఆపరేట్ చేస్తాను అంటారు ఇంట్లో వాళ్ళు. అది చెప్పమ్మా ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి హోలిస్టిక్ గా సార్. అంటే ఫస్ట్ దానికి ఏమని చెప్పండి? ప్రైమరీ. ప్రివెన్షన్ ప్రైమరీ ప్లస్ దశలో ఆల్రెడీ ప్రైమరీ. అందరూ ప్రైమరీ దశలో ఉన్నట్టే. కాబట్టి ఇక ప్రైమరీ దశలో కాపాడుకోవడమే ప్రివెన్షన్. సరేనా? ఎస్. హోలిస్టిక్ అంటే సంపూర్ణంగా సార్. కంప్లీట్ హెల్త్. అంటే అన్ని సమస్యలకి మూలము అదే అవుతుంది కాబట్టి బరువు పెరగడం ఒక్కటి అన్ని సమస్యలకి కొబ్బరికాయ కొట్టినట్టు అంట. బరువు పెరగడం అనేది స్టార్ట్. ఎక్సర్సైజ్ గనక చేయకపోతే, వాళ్ళు చేసి ఉండకపోతే, కనీసం యూత్ టైంలోనైనా చేసి ఉండకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. ఇంక ఇప్పుడు కూడా జాగింగ్ ఏదైనా పనులు చేసుకోకపోతే
వాళ్ళకి మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. ఇక వాళ్ళు ఫిక్స్ ఇంకా వాళ్ళకి ఇబ్బంది స్టార్ట్ అయిపోయినట్టే. కాబట్టి వాళ్ళు కూడా హోలిస్టిక్గా అన్ని చూసుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఒక్క బెటర్మెంట్ రావడానికి 4-5 తీసుకుంటున్నారు. డి విటమిన్కి ఒకటి, మినరల్స్కి ఒకటి, ఇట్లా ఒక 10-15 గోళీలు మింగినట్టు మింగుతున్నారు. అలా కాదు, ఒకటే ఉంటుంది. అందులోనే మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, అందులోనే వస్తాయి. ఓకే, అలా హోలిస్టిక్ కూడా అన్ని అవయవాలతో పాటు ఓకే అన్ని పోషకాలు కలగలిపింది అని అర్థం. మనం హెడ్ టు టోయ్ అని చెప్తూ ఉంటాం కదా. Yes, sir. అన్ని ఆర్గాన్స్కి హోల్గా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్కటి, విటమిన్కి ఒక్కొక్క టాబ్లెట్లు మళ్ళీ విడివిడిగా అన్ని వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొల్లాజెన్కి వేరేది ఒకటి వేసుకోవాలా, లేదు సార్. కోజిక్ యాసిడ్కి ఇంకోటి వేసుకోవాలా? ఇక అట్లయితే ఇక అశ్వగంధాకు ఒకటి, వేపకొకటి, పసుపుకొకటి, వలేరియాన్కి ఒకటి, ఇలా అయితే చూడండి అదంతా అవుతుంది. కానీ అలా కాకుండా హోలిస్టిక్గా ఒకటే, ఒక పల్స్, ఒక కాఫీ అట్లా. తర్వాత ఇంకోటి ఏంటి, పిహెచ్ ఏ అంటే Alternatives. ఆల్టర్నేటివ్. అంటే మేము ఏదైనా వాడుతున్నాము, పలానా ఆయుర్వేద వాడుతున్నాము, ఇంకోటి వాడుతున్నాము, ఇది వాడొచ్చా అంటే ఇది ఫుడ్ వాడుకోవచ్చు, ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఇంకోటి Complementary, sir. కాంప్లిమెంటరీ. లివర్కి డీటాక్సిఫికేషన్ కోసం వాడితే ఫిల్టర్ చేసేటువంటి కిడ్నీ కూడా మంచిది. ఓకేనా? సరే. Yes. సో ఇప్పుడు ఈ పిహెచ్ఏసి గురించి తెలుసుకున్నాం. ఎంతమంది నోట్ చేసుకున్నారు? పిహెచ్ విన్నాము, నోట్ చేసుకున్నాము అన్న వాళ్ళ రియాక్షన్స్ ఇవ్వండి. ఏదైనా ఒకవేళ మీకు నేను ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని అంటే నేను ఏదో 100% చేయట్లేదు అని గుర్తుపెట్టుకోండి. నేను 100% ఇంకా ఏదో చెయ్యాలి. ఒకటి ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది ఒక 100% అనుకుంటే, టీమ్ బోనస్ అనేది ఒక 100% అనుకుంటే, నేనేదో ఇంకా 100% ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. ఆ 100%కి రేపొద్దున్న వేరే వాళ్ళకి సక్సెస్ అయినప్పుడు అరే నాకు రాలేదు అని ఆలోచించేటప్పుడు నేను వాళ్ళు చేసింది చేశానా అనేది మనం ఆలోచించాలి. ఓకే, ఇది రాసుకోమ్మా. ఏంటి మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే బ్లడ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. బ్లడ్ గురించి ఓకే, బ్లడ్ గురించి కొన్ని వివరాలు, దాని మీద అవగాహన అవసరం. తర్వాత బ్లడ్కి సంబంధించినటువంటి టెస్ట్కి ఏంటి దాంట్లో చెక్ చేసే అంశాలు ఏంటి, బ్లడ్లో చెక్ చేసే అంశాలు ఏంటి. తర్వాత లివర్కి సంబంధించి ఓకే, లివర్కి సంబంధించి దాన్ని మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుంటాం. ఓకే, అలాగే కొద్దిగా కిడ్నీ గురించి, కిడ్నీ యొక్క ఉపయోగాలు. అసలు అది ఫిల్టరింగ్ తగ్గిపోతే, ఫిల్టర్స్ బాగాలేకపోతే మొత్తం ఇది పొల్యూషన్ ఎక్కువైపోద్ది బాడీలో. ఓకేనా, పొల్యూషన్ ఎక్కువైపోద్ది. సో కొన్ని పాయింట్స్ చూద్దాము. దీన్ని మరలా వింటుంటాము. నాకు సరిగ్గా చదువు రాదు, నేను పెద్దగా సైన్స్ చదువుకోలేదంటే నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, పూర్ స్టూడెంట్నే. మనకి మనలో ఇలా ఉంటాయా అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనలో బ్లడ్లో ఇలాంటివి ఉంటాయి అనే ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, అంతే చాలు. ఓకే, అవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జస్ట్ అట్లా చూద్దాము. కొంచెము ఒక ఐడియా కోసం ఏదైనా నోట్ చేసుకుంటే అట్లా కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడానికి అంతే. మనకేమో ఎగ్జామ్స్ ఉండవు. దాని గురించి ఓ 2 మాటలు మాట్లాడితే ఏమో మంచి కస్టమర్ రావచ్చు. చలో ఫస్ట్ బ్లడ్ స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీనా? రియాక్షన్స్ తోటి ఓకే, డన్ సార్. ఇప్పుడు భోజనం చేసి 2-3 గంటలు అయి ఉంటుంది కాబట్టి వాటర్ తాగే టైము, వాటర్ పెట్టుకోండి పక్కన. బ్లడ్ మన శరీరానికి చాలా ఉపయోగమైనది.
బ్లడ్ బాడీ గుండా ప్రయాణిస్తూ బాడీలోని అన్ని కణాలకి కావలసిన ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. అదేవిధంగా బ్లడ్ ఆ సెల్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ మేడం ఇది రికార్డింగ్ స్టార్ట్ అయిందా? కి వేస్టేజెస్ని కిడ్నీస్కి సప్లై చేస్తుంది. బ్లడ్ చాలా పనులు చేయగలదు. రెడ్ బ్లడ్ చూడండి అది ఏం విధంగా చేస్తుంది బ్లడ్ అంటే, ఆ సెల్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి, వేస్టేజెస్ని కిడ్నీస్కి సప్లై అటు లంగ్స్ కి వాయువులు ఏమైనా ఉంటే లంగ్స్ కి బయటికి పంపడానికి, ఇటు కిడ్నీస్ కి. ఇది బ్లడ్ కూడా చేస్తుంది. చేస్తుంది. బ్లడ్ చాలా పనులు చేయగలదు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు. ఈ మూడు ఒక సెట్. ఎర్రవి, తెల్లవి, ప్లేట్లెట్స్ అంటాం కదా, రక్త ఫలకికలు అంటారు. ఓకే, జస్ట్ ఈ మూడు ఒక సెట్. అట్లా ఒక చిన్న ఐడియా అంతే. మరియు ప్లాస్మా, ఇవి 4 బ్లడ్లో ఉంటాయి. ఒక యుక్త వయసు ఉన్న వ్యక్తిలో సుమారు 4 నుండి 5.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్లో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మా వాటర్, సాల్ట్స్, ప్రోటీన్స్తో నిండి ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. మన రక్తంలో సుమారు 44% వరకు ఎర్ర రక్త కణాలుంటాయి. అసలు మన శరీరంలో ఈ రక్తం ఎలా తయారవుతుందో చూద్దాం. బ్లడ్ సెల్స్ ఇతర సెల్స్ లాగా ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఇతర సెల్స్లో న్యూక్లియస్ ఉండటం వలన ఒక సెల్ 4గా డివైడ్ అయ్యి ఫామ్ అవుతాయి. కానీ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. అయితే వేరే కణాలన్నీ కూడా డబల్ డూప్లికేషన్ అవుతాయి, కానీ రక్తం మాత్రం అంత ఈజీగా డూప్లికేట్ కాదు. అది బోన్లోనే తయారవుతుంది. ఓకే, ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, బోన్స్ యొక్క సెంటర్లో మెత్తటి స్పాంజ్ లాంటి బోన్ మ్యారో ఉంటుంది. ఈ బోన్ మ్యారోలోనే కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ ఇలా బాడీలోని ప్రతి సెల్స్ లాగా డెవలప్ అవ్వగలవు. ఈ స్టెమ్ సెల్స్ ద్వారానే రెడ్ బ్లడ్ సెల్స్. చూడండి, ఇది ఒక మూల కణం అని అంటాం, స్టెమ్. దాంట్లోంచి మిగతా కండర కణాలు అన్నీ కూడా ఉత్పత్తి అవుతుంటాయి. అందుకని మన తిన్న అన్నము అనేది రసంగా మారి, రక్తంగా మారి, మజ్జిగగా మారుతుంది. ఓకే, మాంసంగా మారుతుంది, తర్వాత మజ్జిగగా మారుతుంది. అందులో నుంచి మనకు కావాల్సిన మూల కణాల నుంచి మనకు కావాల్సిన కణాలు, ఎర్ర రక్త కణాలు సైతం అక్కడి నుంచే ఓకే పుడతాయి. వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. ఈ బ్లడ్ సెల్స్ కౌంట్ని కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ సరైన రక్తం లేకపోతే, యాక్టివ్గా ఉన్న ఒకవేళ కిడ్నీ కనుక బాగుంటే వెంటనే అది మెసేజ్ ఇస్తుంది అనమాట. ఒకవేళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే మరియు బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతే ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయమని కిడ్నీ ఒక హార్మోన్ ని బోన్ మ్యారోకి సిగ్నల్ గా పంపుతుంది. అందుకని కిడ్నీలు యాక్టివ్గా ఉండాలి, బాగా ఉండాలి. మన రిపోర్ట్లో కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత వరకు చూసుకోకూడదు. ఓకే, కిడ్నీ ఆరోగ్యం అనేది కంపల్సరీ బాగుండాలి. బాగుంటే ఏమవుతుంది, ఒకవేళ ప్రాణవాయువు తక్కువ ఉన్న, బ్లడ్ తక్కువ ఉన్న, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న, అది వెంటనే ఎవరికి పంపిస్తుంది, బోన్కి అది పంపిస్తుంది ఒక హార్మోన్ని, అక్కడి నుంచి రిలీజ్ అయ్యేలాగా. అప్పుడు సెల్స్ బ్యాలెన్స్డ్గా అవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ వలనే మన బ్లడ్ రెడ్ కలర్గా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ సుమారు 120 రోజుల వరకు జీవిస్తాయి. ప్రతిరోజు బోన్ మ్యారోలో కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతూ చనిపోయి. ఇప్పుడు రోగనిరోధక శక్తి లేకుండా, పొల్యూషన్ ఎక్కువ ఉంటే 120 డేస్ కూడా ఉండకుండా ముందే చనిపోతున్నాయి ఎర్ర రక్త కణాలు. మళ్ళీ అంత స్పీడ్గా పుట్టట్లేదు, ఉండాల్సిన రోజులు ఉండట్లేదు, తక్కువ రోజుల్లో చనిపోతున్నాయి, స్పీడ్గా మళ్ళీ తయారవ్వట్లేదు. ఓకే, మళ్ళీ చనిపోయిన వాటిని బయటికి కూడా పంపించట్లేదు. అందుకని ప్యూరిటీ తగ్గిపోతుంది. ఆ ప్యూరిటీ తగ్గిపోతేనే ప్యూరైన్స్ అంటారు. వాటిని ఏమంటారు, ప్యూరైన్స్ అంటారు, అంటే అవశేషాలు. ఓకే, మనము కట్టెపుల్లలు కాలిస్తే ఏమొస్తుంది, మసి వస్తుంది కదా, అలాగే ఒక వేస్టేజ్ అనమాట. ఓకే, దాన్నే యూరిక్ యాసిడ్ అని అంటాం. దాన్ని ఏమంటాం, యూరిక్ యాసిడ్ అని అంటాం. సరేనా, ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్లో రిప్లేస్ అవుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ని చూస్తే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాడీలోకి ఎంటర్ అయిన వైరస్, బ్యాక్టీరియాపై ఫైట్ చేస్తుంది. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఏవైనా బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతే ఈ ప్లేట్లెట్స్ ఆ ప్లేస్ని రిపేర్ చేస్తాయి. బ్లడ్ని గ్రూప్స్గా ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం.
బ్లడ్ని 19వ శతాబ్దంలో కారల్ ల్యాండ్స్టీనర్ మరియు డెకెస్టెల్లా అనే శాస్త్రవేత్తలు ఏ, బి, ఏబి, ఓ అనే గ్రూప్స్గా గుర్తించారు. చాలు, ఇక్కడ వరకు చాలది. ఓకేనా, ఒక చిన్న అవగాహన. ఇది బ్లడ్కి సంబంధించినటువంటి ఇది చిన్నది ఒక ఐడియా, అది ఎక్కడ పుడుతుంది, ఎట్లా తయారవుతుంది, దానికి కిడ్నీకి ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు చూసాం. అంతేనా? చూసాము, అవును. రియాక్షన్స్ ఇవ్వండి తమ్ముడు. ఒకసారి మౌనిక చెప్పు. సార్ ఇప్పుడు జరిగింది చూసి చెప్పమంటారా సార్? అదే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు అందులో నువ్వు నోట్ చేసుకుంది. బ్లడ్ అనేది మేజర్ గా బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అది ఆక్సిజన్ ప్లస్ న్యూట్రియంట్స్ ని సప్లై చేస్తుంది అన్ని కణాలకి. దాంట్లో బ్లడ్ లో ఉన్న వేస్టేజ్ ని కిడ్నీకి పంపించి ఫిల్టరేషన్ చేపిస్తుంది బయటికి పంపించడానికి. అలానే ఒకవేళ వ్యర్థ వాయువులు ఉంటే లంగ్స్ కి అందిస్తుంది. లంగ్స్ కి. ఓకే, అది మేజర్ గా ఇందులో 4 ఉంటాయి: ఆర్బిసి సెల్స్ ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా. ఎర్ర రక్త కణాల స్థాయి అనేది 44% ఉంటుంది, ప్లాస్మా అనేది 55% ఉంటుంది మన బాడీలో. యాంటీబాడీస్ అందులోనే తయారవుతాయి. ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. గడ్డకట్టి కింద ఉన్నదంతా ప్లాస్మా అంటాము, పైకి వచ్చిన తేలిందంతా సీరం అంటాం. ఓకే, ఇప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఈ చిన్నది ఒక ఐడియా అంతే. సో బ్లడ్ కి సంబంధించినట్టు ఒక ఐడియా. బ్లడ్ ఇంప్రూవ్మెంట్, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అని ఎవరు అన్నారు అనుకోండి, బ్లడ్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. అచ్చా, దీనికి కిడ్నీకి మనకు ఒక లింక్ ఉంది అనేది కదా. మన గురించి మనం తెలుసుకుంటున్నట్టే కదా. మనం మంచోళ్ళం మన గురించి మనం తెలుసుకుంటున్నాం అంతే. కాస్త నీరసంగా ఉంటే చాలు డాక్టర్లు బ్లడ్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటారు. సో ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఈ బ్లడ్ రిపోర్ట్ ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక బ్లడ్ శాంపిల్ కోసం కొద్ది మొత్తంలో అయితే మన చేతి వేళ్ళ నుంచి తీసుకుంటారు. అలానే ఎక్కువ మొత్తంలో కావాలంటే గనక మన చేతి నరమైన బ్రేకియల్ వీన్ నుంచి తీసుకుంటారు. ఇలా తీసుకున్న రక్తాన్ని టెస్ట్ ట్యూబ్ లోకి మారుస్తారు. ఈ రక్తాన్ని గట్టకట్టకుండా ఉండడానికి సోడియం సిట్రేట్ అనే మందుని కలుపుతారు. సో మనం తీసుకున్న ఈ బ్లడ్ శాంపిల్ నుంచి రకరకాల బ్లడ్ టెస్ట్ ని చేస్తూ ఉంటారు. ఈ బ్లడ్ లో మన కంటికి కనిపించని కణాలని ఈ మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్లడ్ రిపోర్ట్ లో ఉండే రకరకాల టెస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అందరూ ప్రధానంగా చేసేది హిమోగ్లోబిన్ టెస్ట్. హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలో ఉండే రక్తం యొక్క శాతాన్ని గుర్తిస్తుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది సాధారణంగా ఆడవారిలో అయితే 12 నుంచి 15 గ్రాములు పర్ డెసిలీటర్ ఉండాలి. ఇది లేకపోతే దీన్ని ఏమంటాము, ఇక్కడ పక్కన ఇచ్చారు ఎంత వచ్చి రక్తహీనత అని అంటాం కదా. అందరికి ఉండాల్సినటువంటిది మనం చెప్పాలి అంటే మినిమం ఇంత ఉండాలండి, ఇన్ని డెసిలీటర్లకి ఇన్ని గ్రాములు ఉండాలి అని. అలానే మగవారిలో అయితే 13 నుంచి 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే గనక రక్తహీనత అని చెప్తూ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా, నోటెడా షాహినా గారు? నోటెడ్ అంటే ఇక మన తెల్ల రక్త కణాల సంఖ్య, దీనినే టోటల్ WBC కౌంట్ అంటారు. ఇందులో 4 రకాల తెల్ల రక్త కణాల సంఖ్య కలిపి ఉంటుంది. మన రక్తంలో సాధారణంగా ఉండాల్సిన టోటల్ WBC కౌంట్ అనేది 7,000 నుంచి 11,000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ 11,000 దాటితే గనక మన శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. మన శరీరంలో ఇన్ఫెక్షన్ గాని ఉన్నప్పుడు వీటి సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ కణాలైతే 4 రకాలు. ఒకటి ఇక్కడ ఉన్నది కదా చిన్న ఐడియా, న్యూట్రోఫిల్స్, ఇంకోటి లింఫోసైట్స్, ఈస్నోఫిల్స్, అలానే మోనోసైట్స్. చూడండి, ఫిల్స్ అని 2 ఉన్నాయి, సైట్స్ అని 2 ఉన్నాయి. లింఫోసైట్స్ మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్. ఓకే, ఒక చిన్న ఐడియా మీకు ఎప్పుడైనా రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఇవి కనబడతాయి. ఇక న్యూట్రోఫిల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది మన శరీరం యొక్క మొదటి ప్రహారీ అన్నమాట. ఎప్పుడైనా సరే మన శరీరంలోకి ఇన్ఫెక్షన్ చేరినప్పుడు మొట్టమొదటిగా ఈ న్యూట్రోఫిల్స్ అటాక్ చేస్తాయి. ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మన రక్తంలో 55 నుంచి 70% వరకు ఉంటాయి.
ఇన్ఫెక్షన్, కాలిన గాయాలు, అలానే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగుల్లో ఈ న్యూట్రోఫిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది ఇన్ఫెక్షన్, కాలిన గాయాలు, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ కాలినప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఈ 55 నుంచి 70% అనేది మన టోటల్ WBC కౌంట్ లో ఉన్న ఈ న్యూట్రోఫిల్ యొక్క సంఖ్య. ఇక వాటి తర్వాతవే లింఫోసైట్స్. ఇది సాధారణ శాతం అయితే 20 నుంచి 40% ఉంటాయి. ఇవి రెండవ ప్రహారీ లెక్క అన్నమాట. ఇవి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. హెపటైటిస్, క్షయవ్యాధి అంటే ట్యూబెర్క్యులోసిస్, లెప్రసీ, ఎయిడ్స్, అలానే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగుల్లో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తర్వాతి కణాలే ఈసినోఫిల్స్. వీటి సాధారణ సంఖ్య ఇవి మళ్ళీ ఇది ఏంటి, ఏదైనా సరే స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు 1 నుంచి 6% వరకు ఉంటుంది. ఇవి ఎలాంటప్పుడు ఎక్కువ అవుతాయంటే ఎలర్జీ కానీ, ఆస్తమా, దద్దుర్లు, అలానే తేనెటీగలు కుట్టినప్పుడు ఈ ఈసినోఫిల్స్ సంఖ్య అనేది పెరిగిపోతుంది. రిపోర్ట్ లో ఉన్న ఇంకొక టెస్టే ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. సెడిమెంటేషన్ అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే కిందకు దిగడం అని. సో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి 1 గంటలో ఎంత వరకు దిగుతాయో ఈ టెస్ట్ చెప్తుంది. ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ప్రెగ్నెన్సీ అలానే రక్తహీనత సమయంలో ఈ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఇక ఇంకో టెస్ట్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్. ప్లేట్లెట్స్ మనం ముందు చెప్పుకున్నట్టు ఇది ఏంటంటే కనుక రక్తాన్ని గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. వీటి సంఖ్య అనేది 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. వీటి సంఖ్య అనేది ప్రధానంగా డెంగ్యూ వ్యాధిలో తగ్గిపోతుంది. ఒకవేళ లేకపోతే పడిపోతాయి, అంతే కదా. 1.5 కూడా ఉండకుండా పడిపోతుంటాయి. మళ్ళీ ఆ కౌంట్ని 1.5కి పెంచుకోవాలి కదా. మిగిలిన టెస్ట్ వచ్చేసి టోటల్ ఆర్బీసీ కౌంట్ అంటే మొత్తం ఎర్ర రక్త కణాల సంఖ్య. అంటే 3.8 to 4.8 మిలియన్స్ అంటే 38 లక్షల నుంచి 48 లక్షల వరకు ఉండాలన్నమాట. ఇక మిగతావి పీసీవి అంటే ప్యాక్ సెల్ వాల్యూమ్, అలానే మిగతావి ఎంసీహెచ్ మీన్ కార్పస్కులర్ వాల్యూమ్, అలానే ఎంసీవి, మిగతా ఎంసీహెచ్సి ఇవన్నీ మన ఎర్ర రక్త కణాల యొక్క ఓకే. దీనివల్ల మనకి ఏంటి అంటే అసలు దీంట్లో ఇవి చెక్ చేస్తాము. మినిమం ప్లేట్లెట్ కౌంట్స్ ఎంత ఉండాలి, ఆర్బీసీ ఎట్లా ఉండాలి, వైట్ ఎలా ఉండాలి, వైట్ బ్లడ్ సెల్స్. దీని గురించి ఒక 2 మాటలు లావణ్య మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఏంటి అంటే సార్ మెయిన్గా బ్లడ్ రిపోర్ట్లో ఇది వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా సార్, అది పెరిగితేనేమో ఇన్ఫెక్షన్, తగ్గితేనేమో డెంగ్యూ. మెయిన్గా ఎక్కువ ఇది చూస్తారు సార్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్, ఇది మెయిన్గా చూస్తారు సార్. ఓకే, ఇందులో ప్రధానమైంది ఆ 3 సార్. ఏ 3? వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా సార్, ఎర్ర రక్త వైట్ బ్లడ్ కణాలు, సెల్స్ తెల్ల ఒకటి. రక్త కణాలు, ఇవి అంతే సార్. అంతేనా? అంతే సార్, వైట్ బ్లడ్ సెల్స్ ఒకటి, బ్లడ్ పర్సంటేజ్ ఒకటే ఇందులో ఉన్న ప్రధానమైనది సార్. ఓకే, దానికి ఎప్పుడు ఏమి ఒకవేళ అవి పెరుగుతున్నాయంటే అర్థం ఇప్పుడు బ్లడ్ లో ఫలానా ప్రాబ్లం. ఇన్ఫెక్షన్ పెరిగింది అనుకోండి సార్, ఇప్పుడు పెరిగితే ఏమవుతుంది అంటే లివర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బిలిరుబిన్ పెరుగుతుంది, అంటే పసిడికలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ పెరిగితే విపరీతమైన కడుపు నొప్పి చేస్తుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అనమాట సార్. బ్లడ్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఈ యొక్క లివర్కి సంబంధించి పసకలు రావడం జరుగుతుంది సార్. ఓకే, అలాగే అంటే బ్లడ్లో ఆ ఇన్ఫెక్షన్ వైట్ పెరిగినా లివర్ వాపు వస్తుంది సార్, దానివల్ల వైరల్ ఫీవర్ కూడా వస్తుంది. లివర్కి. సో బ్లడ్ టెస్ట్ తో పాటు లివర్ టెస్ట్ కూడా మన దగ్గర ఉంటే మంచిది. సో ఎవరికి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మనం తీసుకోవాల్సినటువంటి టెస్ట్లు, వాళ్ళకి ప్రాబ్లం ఉందనంటే ముందు టెస్ట్ చేయించుకోమని చెప్పాలి. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఎందుకైనా మంచిది లివర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అనేది. అవునా, అది ఇంపార్టెంట్. ఈ లివర్ టెస్ట్లో ఇప్పుడు చూడండి, ఎల్ఎఫ్టీ సార్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది సార్. బిలిరుబిన్ ప్రధానం. ఇప్పుడు
మా మదర్కి చేసినటువంటి దాంట్లో లివర్కి సంబంధించినటువంటిది ఇది. ఓకే, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని అంటాము. దీంట్లో ఎస్జిపిటి, ఎస్జిఓటి, సీరన్ని టెస్ట్ చేస్తారు. ఓకే, ప్రోటీన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని ఉండాల్సినటువంటి దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. సో బ్లడ్ అయిపోయింది, బ్లడ్ని మనం చెక్ చేసాం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఓకే, దానికి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ దేనికి ఉపయోగపడతాయి ఒకసారి మళ్ళీ దాన్ని తర్వాత ఇది అయిపోయిన తర్వాత రివిజన్ చేద్దాం. ఇది విందాం, జస్ట్ ఈ ఐడియా వరకు. ఓకే, మనం అవి టెస్ట్ చేపిస్తుంటే మనకు ఏదైనా పెయిన్ కానీ ఏదైనా వస్తుంది అని అంటే ఈ తెల్ల రక్త కణాలు పెరిగితే ఈ ప్రాబ్లము, ఎర్ర రక్త కణాలు డెఫిషియన్సీ ఉంటే మనం ఏం తీసుకోవాలి అనేది మనకు తెలియాలి. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి చెప్పబోతున్నాను. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది లివర్ సరిగా పనిచేస్తుందా లేదా లివర్లో ఏమైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడానికి డాక్టర్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం బిలిరుబిన్, అలాగే కొన్ని ఎంజైమ్స్ అంటే ఆల్కలిన్ ఫాస్ఫేటేస్, ఏఎస్టి, ఏఎల్టి, అలాగే జీజీటి, అలాగే కొన్ని ప్రోటీన్స్ అంటే టోటల్ ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్బుమిన్, గ్లోబులిన్, ఇవన్నీ మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనం ఇవే కదా మనం అక్కడ చూసింది. ఇప్పుడు ఆ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం చూసింది ఇవే. తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం బిలిరుబిన్ గురించి తెలుసుకుందాము. మామూలుగా ఇది ఫస్ట్ ఈ పదం ఇప్పుడే వింటున్నాను అన్న వాళ్ళు తమ్మి ఇవ్వండి. ఇప్పుడే నేను ఈ బిలిరుబిన్ అనేది ఇప్పుడే వింటున్నాను. ఒకసారి చూద్దాం. ఇది శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలు అనేవి సుమారు 120 రోజులు ఉంటాయి, ఆ తర్వాత చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోతూ ఉంటాయో అప్పుడు బిలిరుబిన్ అనేది విడుదల అవుతూ ఉంటుంది. వీటిని మనం ఇండైరెక్ట్ బిలిరుబిన్ అంటాము. ఈ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది లివర్లోకి వెళ్ళి డైరెక్ట్ బిలిరుబిన్గా మారుతూ ఉంటుంది. ఇది అంటే ఇది ప్యాక్ చేసి బయటికి పంపిస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఒక పార్సెల్ లాగా చేసుకొని ఇండైరెక్ట్ బిలిరుబిన్ని డైరెక్ట్ బిలిరుబిన్గా చేసి ఎక్కడికి పంపిస్తుంది? బయటికి, బ్లడ్లోకి పంపిస్తే దాన్ని ఫిల్టర్ చేసి బయటికి పంపాల్సిన బాధ్యత ఎవరిది? సో అప్పుడు ఈ డైరెక్ట్ బిలిరుబిన్ అనేది మనకి శరీరం నుంచి బయటకి పోవడానికి ఈజీ అవుతుందన్నమాట. కిడ్నీ ఫిల్టర్ చేసి పంపిస్తుంది. అందుకని ఎప్పుడైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే లివర్కి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ బిలిరుబిన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు లివర్ కూడా డ్యామేజ్ అయిపోతున్నట్టేగా, అవునా? ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఉన్నదాన్ని డైరెక్ట్గా పార్సల్ చేసి పంపించలేకపోతుంది. ఓకే, డన్. మెయిన్గా డైరెక్ట్ బిలిరుబిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఇంకొన్ని కండిషన్స్లో, అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ హీమోలైటిక్ అనీమియా, అలాగే డిఐసి అంటే డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఎర్ర రక్త కణాలు అవి తొందరగా చనిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని బిలిరుబిన్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో మెయిన్గా లివర్ ప్రాబ్లం అంటే జాండీస్ ఉన్న వారిలో, అలాగే కొన్ని హీమోలైటిక్ అనీమియా, డిఐసి అంటే డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇలాంటి డిసీజెస్లో మనకి బిలిరుబిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఇది బిలిరుబిన్ గురించి అండి. ఇప్పుడు మనం చూడండి, బ్లడ్ క్వాలిటీగా పర్ఫెక్ట్గా ఉండడం, లివర్ పర్ఫెక్ట్గా ఉండడం రెండు ఇంపార్టెంట్. ఆల్కలిన్ ఫాస్ఫేటేస్ గురించి తెలుసుకుందాము. మామూలుగా ఆల్కలిన్ ఫాస్ఫేటేస్ అనేది లివర్లో ఉన్న కొన్ని కెనాల్స్ ఉంటాయి అన్నమాట. బీలియరీ డక్ట్ అంటాము. ఈ లివర్లో ఉన్న సెల్స్ అనేవి ఆల్కలిన్ ఫాస్ఫేటేస్ని విడుదల చేస్తాయి. చూడండి, ఇక్కడ లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, అవునా? ఇవన్నీ దీనికి ఉన్నటువంటివి. ఈ ప్యాంక్రియాస్ దేనికి మౌనిక? ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఇదే ఉంటాయి. సో ఎప్పుడైతే లివర్కి ఏమైనా ఇబ్బంది వచ్చితే, అంటే మెయిన్గా
లివర్లో ఏమైనా స్టోన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లివర్కి సంబంధించినటువంటిది ఇంకొక డ్యామేజ్ ఉంటే ఈ ఫాస్ఫేటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ అనేది ఓన్లీ లివర్ ఒకటే ఉత్పత్తి చేయదండి. ప్రెగ్నెన్సీ సమయంలో అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే కొన్ని బోన్స్ అంటే ఎముకలు కూడా మనకి ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ అనేది విడుదల చేస్తాయి. సో ఎవరికైనా బోన్ క్యాన్సర్ ఉన్నా లేకపోతే నార్మల్గా ఎదిగే పిల్లల్లో కూడా మనకి ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది మెయిన్గా ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ గురించి అండి. సో ఒక్కటి ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ ఎక్కువైతే మనకి లివర్ ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోలేము. అందుకోసం ఇంకా మిగతా పారామీటర్స్ అనేవి మెజర్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఇంకొకటి ఏఎస్టీ అంటే సీరం గ్లూటమేట్ ఆక్సాలోఅసిటేట్ ట్రాన్సామైనేజ్ అని కూడా అంటాము, ఎస్జిఓటి అంటాము. ఈ ఏఎస్టీ అనేది లివర్, కిడ్నీ, అలాగే హార్ట్, అలాగే మజిల్స్ అంటే కండరాలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మెయిన్గా లివర్కి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఏఎస్టీ అనేది అధికంగా ఉంటుంది. ఇందాక నేను అందులో చూపించాను కదా, ఏఎస్టీ, ఎస్జిఓటి అన్ని చూపించాను కదా ఇవి. సో ఆ లివర్కి సంబంధించిన టెస్ట్ చేపిస్తే ఫస్ట్ అది ఎవరైనా సరే నీరసంగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, ఎక్కువ బరువు ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఈ పాయింట్స్ అనేది చూసుకోండి. కేర్ వాడిన తర్వాత పాయింట్స్ని చెక్ చేసుకోండి కదా. ఇది ఏఎస్టీ అండి. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏఎల్టీ అంటే ఆల్కలిన్ ట్రాన్సామినేస్ గురించి తెలుసుకుందాము. వీటిని మనం ఎస్జిపిటి అంటాము, అంటే సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్సామినేస్ అంటాము. ఈ ఏఎల్టీ అనేది ఓన్లీ లివర్ ద్వారానే విడుదల అవుతుంది. సో ఎవరికైతే లివర్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఏఎల్టీ అనేది ఖచ్చితంగా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. మెయిన్గా ఆల్కహాల్ తాగే వారిలో మనకి ఈ ఏఎల్టీ, ఏఎస్ ఇది నోట్ చేసుకోవాలి. వాళ్ళకి అలవాటు ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అసలు దానివల్ల ఏం కాదండి అని అంటుంటారు పైకి. అది అసలు ప్రాబ్లమే కాదన్నట్టు చూస్తూ ఉంటారు. ఓకేనా? కాదు, అది ఎంతో ప్రాబ్లం, అది ఆల్కహాల్ అనేది. ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఇది అండి ఏఎల్టీ గురించి. ఇంకొకటి మనకి జీజీటీ అంటాము, అంటే గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ అంటాము. ఈ గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ అనేది ఎక్కువైతే మనకి ఆల్కహాల్ తాగే వారిలో లివర్ అనేది ఇబ్బంది అవుతుంది, లివర్కి ఇబ్బంది అవుతుంది. సో ఈ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ లివర్ ప్రాబ్లం ఉన్న వారికి మెయిన్గా జీజీటీ అంటే గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని టోటల్ ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, ఆల్బుమిన్ ఎలా ఉంది, గ్లోబులిన్ ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు. మామూలుగా లివర్ ఇందాక నేను చూపించిన ప్రోటీన్ అనేది మనకి ఈ ప్రోటీన్స్ని తయారు చేస్తుందన్నమాట. సో ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో మనకి ఈ టోటల్ ప్రోటీన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఆల్బుమిన్ తగ్గిపోతూ ఉంటుంది, ఏజీ రేషియో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్. సమ్మరీ ఈ ఉపయోగపడేటువంటి ప్రోటీన్లు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అది ఆల్బుమిన్ లివర్ ప్రొడ్యూస్ చేసేటువంటిది, అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఒకవేళ కిడ్నీ పర్ఫెక్ట్గా లేకపోతే. ఓకే, వచ్చేసి మెయిన్గా బిలిరుబిన్ ఎక్కువ ఉన్నట్లయితే లివర్కి సంబంధించిన జాండీస్ అంటే జాండీస్ ఉన్న వారిలో, లివర్ ప్రాబ్లం ఉన్న వారిలో మనకి బిలిరుబిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ అంటే లివర్లో ఉన్న బైల్ డక్ట్స్ ఉంటాయి కదా, ఆ బైల్ డక్ట్స్లో ఏమైనా స్టోన్స్ ఏమైనా ఫామ్ అయితే కొలెసిస్టైటిస్ అంటాము. ఇటువంటి కండిషన్స్లో ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ ఎక్కువైతూ ఉంటుంది. అలాగే ఎస్జిఓటి అంటే ఏఎస్టీ, ఏఎల్టీ అనేది ఎక్కువగా హెపాటోసెల్యులార్ డిసీజ్ అంటే లివర్లో ఉన్న సెల్స్ అనేవి, కణితులు అనేవి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఏఎస్టీ, ఏఎల్టీ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ తాగే వారిలో జీజీటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే చాలా క్రోనిక్ వ్యాధులు, దీర్ఘకాలంలో ఉన్న లివర్
కి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది కొంచెం ముందుకు జరుపుతాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇగో ఇది చూడండి. లో ప్రోటీన్ ఈ ఉంటే క్రానిక్ లివర్ డిసీజెస్ వస్తాయి. ఓకే, ఇలాగా దీన్ని బట్టి మనము హైగా ఉన్నదనుకోండి, కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఫిల్టర్ చేయడము ఎంత ఉంచాలో అంత ఉంచి మిగతాదంతా బయటకు పంపించేటువంటి ఫిల్టరైజేషన్ సరిగ్గా లేదు. ఓకే, అది. సో ఇవి బెలురుబిన్, ఇవి జస్ట్ ఒక ఐడియా మాత్రమే మనకి. ఈ ఐడియా ఉంటే అచ్చా దీన్ని ఇది సూచిస్తుంది, ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మా మదర్ది చెక్ చేసుకోవడానికి నాకు ఐడియా ఉండాలి వద్దా? బయట వాళ్ళని చెక్ చేయడం తర్వాత సంగతి, ముందు మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కావాలి కదా. అది ముఖ్యం, మన ఆరోగ్యం గురించి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకా దీన్ని మళ్ళీ మళ్ళీ వింటే ఈ ఏఎల్టీ ఎందుకు, జిఎస్టీ ఏంటి అనే ఈ పాయింట్స్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం వేరే కోణంలో. ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తే ఓకే, లేకపోతే జస్ట్ ఒక 3 కన్నా వేయండి అంతే. ఒకరు నాకు ఒకసారి తన బ్లడ్ రిపోర్ట్ పంపించారనమాట. సార్ ఒకసారి ఇవి చెక్ చేసి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసి చెప్పండి అని చెప్పారు. సరే అసలు మీరు ఈ టెస్ట్స్ ఎందుకు చేయించుకున్నారని అడిగినప్పుడు నాకు ఏ కంప్లైంట్స్ లేవు సార్, చాలా క్యాజువల్గా ఒకసారి జనరల్ చెకప్ కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని చేయించుకున్నాను. అయితే నేను ఏ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోలేదు, రిపోర్ట్స్ ఒకసారి మీరు చెక్ చేసి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో చెప్పండి అని అడిగారు. నేను ఆ రిపోర్ట్స్ గో త్రూ అయినప్పుడు నాకు దాంట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపించాయి. ఈ అబ్నార్మాలిటీస్ని బేస్ చేసుకొని మీకేమైనా లక్షణాలు ఉన్నాయని నేను అడిగినప్పుడు నాకు ఎటువంటి లక్షణాలు లేవు, నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నానని చెప్పాను. లివర్ యొక్క పనితీరు కొంచెం ఆల్టర్డ్గా కనిపిస్తుంది, కొంచెం మారినట్టుగా కనిపిస్తుంది, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయించుకోండి అని చెప్పాను. ఆ అబ్డామిన్ స్కాన్ చేసి చూసిన తర్వాత దాంట్లో కోలిలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. ఇలా మనం ఎటువంటి లక్షణాలు లేకపోయినా సింపుల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మన శరీరం లోపల లివర్ ఏమన్నా డ్యామేజ్ గురవుతుందా లేదా కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య బ్లడ్ టెస్ట్ని చక్కగా, లివర్ టెస్ట్ని, ఓకే, కిడ్నీ యొక్క టెస్ట్ని మనం చేయించుకోవడం ద్వారా చిన్న స్థాయిలో ఏమేమి డ్యామేజ్ అంటే ప్రైమరీ అని అన్నాం కదా, ప్రైమరీలోనే గుర్తించవచ్చు. బాగా హైగా వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేము, అది డాక్టర్ సలహాతోటి వెళ్తారు. కానీ ప్రైమరీలో ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా న్యూట్రాసెటికల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఓకే, డైట్ కంట్రోల్ చేసుకుంటాం, దాని మీద ఒక ఐడియా. సమస్యలు ఏమన్నా మున్ముందు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఈ వీడియోలో మనం అంత ముఖ్యమైన లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. అనేక ఆరోగ్య సమస్యలు, వాటికి సంబంధించిన హోమియోపతి వైద్యం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినా, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ హోమియోపతి డాక్టర్ చాలా బాగా చెప్తున్నారు, దీన్ని ఫాలో అవ్వండి. ఏంటి లివర్ ఫంక్షన్ టెస్ట్? మనం ఇంతకు ముందు వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం, ఒక్కొక్కటిగా లెక్క పెడితే లివర్ దాదాపుగా 500 రకాల ఫంక్షన్స్ చేయగలదని. లివర్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా లేదా, లివర్ పనితీరు నార్మల్గా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఉపయోగపడతాయి. లివర్ ఫంక్షనింగ్లో అంటే లివర్ పనితీరులో ముఖ్యంగా 3 పదార్థాలని మనం ఇది రాసుకోవాలి, ఇది నోట్ చేసుకోవాల్సింది. ఓకే, ప్రత్యేకంగా చూస్తాం. లివర్ ఎంజైమ్స్ ఒకటి, లివర్ ప్రోటీన్స్ ఒకటి, అలాగే లివర్ రిలీజ్ చేసే సబ్స్టెన్సెస్ అనమాట. అది ఎంజైమ్స్ ఒకటి, ప్రోటీన్స్ ఒకటి, సబ్స్టెన్స్ అంటే వాటి యొక్క సారం, లివర్ రిలీజ్ చేసేటువంటి సారం. ఈ 3 ఇంపార్టెంట్. ఈ మూడిటి యొక్క కాంబినేషన్తో లివర్ ఫంక్షనింగ్ బాగానే ఉందా, లివర్ స్ట్రక్చర్ బాగానే ఉందా అని మనం అంచనా వేయచ్చు. ఈ ఎంజైమ్స్, ప్రోటీన్స్, సబ్స్టెన్సెస్ ద్వారా మనం లివర్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే లివర్ ప్రాపర్గా పని చేయలేదనుకోండి, దాంతోపాటుగా ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, కొన్నిసార్లు బోన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ 6 ముఖ్యమైన కాంపోనెంట్స్ని మనకి అందిస్తుంది. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది అలనైన్ ట్రాన్స్ అమైనైజ్, దీన్నే ఏఎల్టీ అని అంటారు. ఇందాక అక్కడ చూసాం కదా ఏఎల్టీ అనేది, అదే. ఈ ఏఎల్టీని ఇదివరకు ఎస్జిపిటి అనే పేరుతో కూడా పిలిచేవారు. ఈ అబ్రివేషన్స్ కింద ఇస్తాను చూడండి. ఎస్జిపిటి అనేది ఇందాక అందులో చూసాం కదా, దాన్నే ఇప్పుడు ఏఎల్టీ అని అంటున్నారు. ఒక ఐడియా.
ఈ ఏఎల్టీ అనేది లివర్లో ఎక్కువగా జనరేట్ అయ్యే ఒక ఎంజైమ్ అనమాట. లివర్లో మాత్రమే ఈ ఏఎల్టీ యొక్క మోతాదులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వేరే అవయవాల్లో కూడా ఏఎల్టీ యొక్క ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏఎల్టీ అనేది ఎక్కువ అవుతుంది అంటే లివర్ యొక్క డ్యామేజ్ జరుగుతుంది అని, లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ప్రత్యేకంగా హెపటైటిస్ లో కానీ, సిర్రోసిస్ ఆఫ్ లివర్ లో కానీ ఈ ఏఎల్టీ యొక్క విలువలు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తాయి. చూడండి, లివర్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటే అది ఏఎల్టీ. ఓకేనా, దాన్ని అందరం మనం గుర్తుపెట్టుకున్నాం కదా. ఏఎల్టీ అనేది ఆ రిపోర్ట్స్ లో మీరు చూడండి ఏఎల్టీ అనే పాయింట్స్ ని. తర్వాతది ఏఎస్టి, దీన్ని ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అంటాం. దీనికి ఇదివరకు పేరు ఎస్జిఓటి. కింద దాన్ని అబ్రివేషన్ ఇస్తాను చూడండి. ఇందాక మనం చూసింది అదే ఎస్జిఓటి అని ఉంది. దానికి లేటెస్ట్ ఏమో ఏంటి, ఈ ఎంజైమ్ కూడా లివర్ లో ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. లివర్ లో కాకుండా తర్వాత అవయవాలు, హార్ట్ ఒకటి, ప్యాంక్రియాస్ ఒకటి. సో ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్న ఏఎల్ ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ బ్లడ్ లో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ కిడ్నీ అండ్ ఇక్కడికి, అంటే బ్లడ్ పొల్యూషన్ కాస్త ఇన్ఫెక్షన్ కాస్త దేని డ్యామేజ్ చేస్తున్నాయి, అటు లివర్ని ఇటు కిడ్నీని. అలాగే మన యొక్క ఆర్గాన్స్, కిడ్నీ యొక్క పనితీరు, మెటబాలిజం, ఎక్సర్సైజ్ చేయక, సరైన పోషకాలు తీసుకోక వాటి ప్రాబ్లం ఎటు వెళ్తుంది, బోన్స్ మీదకి వెళ్తుంది, హార్ట్ అటాక్ కి కారణమవుతుంది, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ దాని మీద కూడా, థైరాయిడ్ మీదకి ఇలా వెళ్తున్నాయి, అన్ని గ్రంథుల మీద. విలువలతో పాటు ఈ ఏఎస్టి విలువలు కూడా పెరిగితే గనక లివర్ డ్యామేజ్ యొక్క స్థాయి ఎక్కువగా ఉన్నట్టు. అంటే సిర్రోసిస్ లో గానీ, హెపటైటిస్ లో గానీ, ఫ్యాటీ లివర్ లో కూడా మనకి ఈ ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలనైన్ ట్రాన్స్అమైనేజ్ అంటే ఏఎల్టి నార్మల్ గా ఉండి ఈ ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అంటే ఏఎస్టి విలువలు పెరుగుతూ ఉంటే గనక లివర్ డ్యామేజ్ కంటే కూడా ఇది ప్యాంక్రియాటైటిస్ ని లేదా హార్ట్ ప్రాబ్లమ్ ని సూచిస్తుంది. తర్వాతది ఏఎల్పి, దీన్ని ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అంటాం. ఈ ఏఎల్పి ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ కూడా లివర్లో ఉంటుంది. దాంతోపాటుగా బోన్లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ విలువలు పెరుగుతుంటే కనుక మనం లివర్ డ్యామేజ్ జరుగుతుంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇందాక చెప్పుకున్న ఏఎల్టి, ఏఎస్టి ఈ రెండు నార్మల్గా ఉండి ఈ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ యొక్క విలువలు మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో పెరుగుతున్నట్లయితే కనుక బైల్ డక్ట్స్ లేదా బైల్ ట్రీలో ఎక్కడో అబ్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాం, లేదా బైల్ బ్లాకేజ్ జరుగుతున్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాం. ఈ బైల్ డక్ట్స్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. లివర్కి, గాల్ బ్లాడర్ ఇక్కడ ప్యాంక్రియాస్ కి మధ్యలో కనెక్టివిటీ చేస్తూ బైల్ డక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం నార్మల్ గానే ఉంది కానీ మనకి ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ ఏఎల్పి అనేది మాత్రమే ఎక్కువగా కనిపిస్తే శరీరంలో ఏదో బోన్స్ కి సంబంధించిన, ఎముకలకు సంబంధించిన డిసీజ్ ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ప్రత్యేకంగా పేజెట్స్ డిసీజ్ అనే కండిషన్లో ఇది జరుగుతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉండి ఈ ఏఎల్పి ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ విలువలు మాత్రమే పెరుగుతాయి. నాలుగో ముఖ్యమైన కాంపోనెంట్ మనం బిలిరూబిన్ కింద చూస్తాం. బిలిరూబిన్ అనేది ఒక పిగ్మెంట్ అనమాట. అంటే కలరింగ్ ఏజెంట్స్ అన్నిటిని పిగ్మెంట్స్ అంటాం బాడీలో. ఈ కలరింగ్ ఏజెంట్ ఎల్లో కలర్లో ఉంటుంది. దీనివల్లే మనకి జాండీస్ వచ్చినట్టుగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకవేళ లివర్ డ్యామేజ్ జరగడం వల్ల జాండీస్, కామెర్లు వస్తే కనుక ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో బైలిరూబిన్ అనేది పెరుగుతుంది. ఈ బైలిరూబిన్లో మళ్ళీ మనకి రెండు కాంపోనెంట్స్ లివర్ టెస్ట్లో ఉంటాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బైలిరూబిన్ అని, రెండోది ఇండైరెక్ట్ బైలిరూబిన్ అని. లివర్ ఫంక్షన్ టెస్ట్లో కనుక ఈ డైరెక్ట్ బైలిరూబిన్ ఎక్కువ అవుతుంది అని మనం గమనిస్తే కనుక లివర్ స్ట్రక్చర్లో, అంటే లివర్లోనే ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే లివర్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, ప్యాంక్రియాస్లో కానీ మధ్యలో ఇందాక మనం మాట్లాడుకున్న బైల్ ట్రీలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ జరుగుతుంటే దానివల్ల వచ్చే కామెర్లని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. ఒకవేళ కనుక ఇండైరెక్ట్ బైలిరూబిన్ మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో పెరుగుతున్నట్టుగా తెలిస్తే కనుక అది రక్తహీనత వల్ల, ఎనీమియా వల్ల కానీ, హీమోలైటిక్ వల్ల, రక్తం విరిగిపోవడం వల్ల ఎక్కడైనా కామెర్లు వస్తే కనుక, జాండీస్ వస్తే కనుక అప్పుడు మనం ఇండైరెక్ట్ బైలిరూబిన్ యొక్క విలువలు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం. ఎంజైమ్స్ గురించి మాట్లాడుకున్నాము, సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే బిలిరూబిన్ అనే
సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా మిగిలింది ప్రోటీన్స్. అందులో ముఖ్యమైనది ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, అలాగే ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ రేషియో కూడా. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నింటిలో అంటే ఈ ఏఎల్పీలు, ఏఎస్టీలు ఇవన్నీ కూడా పెరుగుతూ దాంతోపాటుగా ఆల్బుమిన్ కూడా మారుతున్నట్టుగా తెలిస్తే కనుక అది లివర్ డ్యామేజ్ని, లివర్లో జరుగుతున్న ఫంక్షన్ యొక్క ప్రాబ్లమ్ని సూచిస్తుంది. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంతా నార్మల్గానే ఉంది, ఈ ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఈ ప్రోటీన్స్ మార్పులు మాత్రమే జరుగుతుంటే పోషక విలువలు శరీరంలో తక్కువగా ఉన్నాయి, న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదో బాడీలో ఉంది అనే విషయం దాని ద్వారా మనకి తెలుస్తుంది. వీటితో పాటుగా ఒక ముఖ్యమైన ఎంజైమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్, GGT అని అంటాం. ఈ గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయాన్ని మనకి ఈ GGT, గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ద్వారా తెలుస్తుంది. సో దీని మీద ఒక అవగాహన అనేది, ఎవరికి ఏ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది, లివర్లో ఏఎల్టీ కావచ్చు, ఏఎస్టీ కావచ్చు. ఇప్పుడు డైరెక్ట్ బెల్రూబిన్, ఇండైరెక్ట్ బెల్రూబిన్ అని అన్నాం కదా. ఓకే, దాని గురించి కూడా మనకు లివర్ డ్యామేజ్ అవుతుందా లేదని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దీనివల్ల లాభం ఏంటి వందన గారు? దానివల్ల లాభం ఏంటి? దానికి కావాల్సినటువంటి పోషక విలువలు, ఏ ఆహారం తీసుకుంటే మంచిదో అది తీసుకుంటాం. ఓకే, ఏ ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది డ్యామేజ్ అవుతుందో తెలుసుకుంటాము, ఏ ఆహారం మంచిగా తీసుకుంటే ఇది తగ్గుతుందో తెలుసుకుంటాం. ఇది డాక్టర్కి ఎందుకు అవసరము? ఏ మెడిసిన్స్ ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది. ఓహో, ఇది ఉంది కాబట్టి ఏ కంపెనీ లివర్కి సంబంధించినటువంటి అలోపతి టాబ్లెట్లు తయారు చేస్తుంది, ఏ టానిక్ ఇస్తే మంచిదని ఉంటుంది. కానీ మనకి దేనికి, ఏ ఫుడ్ మంచిదని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు లివర్కి సంబంధించింది మనం టెస్ట్ చేసినప్పుడు అది సింపుల్గా దేనికి సంబంధించింది అనేది. ఇప్పుడు ఒకటి ఏఎల్పి అనేది ఉంది. ఏఎల్పి అనేది మా మదర్కి ఇచ్చిన దాంట్లో దాని మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది, అది ఒక్కటే తక్కువ ఉందని తెలిసింది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. 2025లో తీసినటువంటిది ఇది. ఇది మనకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చాం. చూడండి, అన్నీ కూడా రిఫరెన్స్ రేంజ్లో ఉన్నాయి. ఓకేనా? ఏఎల్పి అని ఇక్కడ ఉంది కదా, ఆల్కలేనిది. ఇది నేను చూపిస్తున్న దగ్గర ఉందా? మార్కర్ కనబడుతుంది. ఓకే, అక్కడ ఏమైంది? 80 ఉండాల్సింది 31 ఉంది. అతను ఏం చెప్పాడు? బైల్రూబిన్ది ప్రాబ్లం, బోన్స్ది ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు అంటే బోన్స్ ఫిట్నెస్ చూసుకోవాలి, కాల్షియం లెవెల్ చూసుకోవాలి, అండ్ బైల్రూబిన్కి సంబంధించినటువంటిది ఏమైనా స్టోన్స్ ఏదైనా ఉందేమో అక్కడ యాక్టివ్నెస్. మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు అర్థమైతే నేను ఇప్పుడు నా ఏం తెలుస్తుంది నాకు? దానికి సంబంధించినటువంటి డైట్ ఏంటి, ఆహారం ఏంటి అనేది మన ఓకే, దాన్ని మనం ఇంకా పెంచుకోవాల్సింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో లివర్కి సంబంధించినటువంటి దాన్ని ఎలా గైడ్ చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. తను అసలు మెడికేషన్లు అవి తీసుకోవడానికి అస్సలు ఇష్టం చూపించదు. అట్లా ఇది మనకి ఒక గైడెన్స్ లాగా దానికి సంబంధించి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యూరిక్ యాసిడ్ అనే దానికి వెళ్దాం. యూరిక్ యాసిడ్ ఇంకో పాయింట్ మనం తెలుసుకుందాం ఈరోజు. యూరిక్ యాసిడ్, బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగడం వలన అనే దాని మీద కూడా ఒక ఐడియా తీసుకొచ్చుకుందాం. సరేనా? ఇంట్రెస్టింగ్గా ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏది ఏమవుతుంది అనేది మనకు అర్థమవుతే బోల్డ్ అంతమంది న్యూట్రిషియన్స్లు ఏది తీసుకోవాలి అనేది మనకి అంతా చెప్తారు. ఒక చిన్న ఐడియా, ఇది తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి. మోడర్న్ డేస్ వాళ్ళైతే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ రేంజ్ ఎక్కువ అయిపోయింది. ప్రోటీన్
ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి ప్యూరైన్సే యూరిక్ యాసిడ్గా మారుతుంది, దాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది అని. దానివల్ల జాయింట్ పెయిన్స్. ఓకే, అది ఎక్కడి వరకు వెళ్తుందంటే హార్ట్ అటాక్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, మీరు 3 రాసుకుందాం. పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు. రైటా? దాన్ని రాసుకున్నారా? పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు. రైట్. ఇప్పుడు పిండి పదార్థాలకు సంబంధించి ఏంటి లావణ్య గారు? పిండి పదార్థాలు ఎక్కువైతే, కార్బోస్ ఎక్కువైతే కొవ్వులు పెరుగుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్, డయాబెటీస్, ఇంకా అనేక ప్రాబ్లమ్స్. వాటి ద్వారా కూడా అనేక ప్రాబ్లమ్స్, అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ దాని వల్లనే వీటికి అన్ని కారణం అవుతాయి వీటి వల్ల. ఓకేనా? కార్బోస్. ఆ తర్వాత కొవ్వులు పెరిగిపోతుంటే హార్ట్ అటాక్లు, ఆయాసం, బీపీ కదా రెండవది. మూడోది ప్రోటీన్స్ ఎక్కువైపోతాయి. ఓకే, ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఎక్కువైపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, కీళ్ళవాతం కానీ, యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఓకే, అండ్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల. ఓకే, అనేక కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ 3 ఎక్కువ కార్బోస్ ఎక్కువైన ప్రాబ్లమే, కొవ్వులు ఎక్కువైన ప్రాబ్లమే, ఓకే, కొలెస్ట్రాల్ ఎక్కువైన ప్రాబ్లమే. తర్వాత మూడోది ప్రోటీన్స్ ఎక్కువైన ప్రాబ్లమే. రైట్. సమస్యలలో అతి ముఖ్యమైనది ఏంటంటే మనం తినేటటువంటి రకరకాల ఆహారాల వల్ల గౌట్ రావటం, అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం. అయితే ఇలా శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఎందుకంటే కొంతమంది జీవితాంతం దీని గురించి అనేక శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు, మళ్ళీ వాటితోటి అనేక సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా ఫుడ్ తోటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతూ ఉంటే కీళ్ళలో నొప్పులు వస్తాయి. ఇలాగా యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే, దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి దాదాపుగా ఒక 8 మార్గాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. అసలు శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతే గౌట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేనా, కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయి. ఇంకా ముఖ్యంగా కీళ్ళవాపు లాంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ జాయింట్స్ లోకి వెళ్ళిపోయి కార్టిలేజ్ ని తినేసి జాయింట్ పెయిన్స్ ని ఫస్ట్ మొత్తం పోయి ఆ కాళ్ళలో, పాదంలో, అది పెద్ద బటనీల దగ్గర చేరుతుంది. ఆ తర్వాత నుంచి అన్నిటికీ అంటుకుంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి మనం కొన్ని సింపుల్ టిప్స్ని, కొన్ని మార్గాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటర్. తగినంత నీరు తాగటం అనేది చాలా అవసరం. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మూత్రం ద్వారా ఈ అదనపు యూరిక్ యాసిడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కువ నీళ్లు అంటే ఏమిటి అంటే, మరీ ఎక్కువ తాగితే మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. అంటే దాదాపుగా 3 నుంచి 4 లీటర్ నీళ్లు మీ లైఫ్ స్టైల్ని బట్టి. దీంతో ఇది కిడ్నీ పనితీరుకి మద్దతు ఇస్తుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ నీళ్లు సహాయపడతాయి. గ్లాసులో చెప్పాల్సి వస్తే రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు తాగాలి. నీళ్ళు ఇలాగా తాగితే సరిపడినంతగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ మీకు చెప్పాలి. అదేంటంటే ప్యూరైన్. అంటే ఈ ప్యూరైన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలని మీరు తగ్గించాలి. అంటే ప్యూరిన్స్ లేదా ప్యూరైన్స్ ఏమిటివి అంటే యూరిక్ యాసిడ్గా విచ్ఛిన్నమయ్యేటటువంటి సమ్మేళనాలు. మనం తీసుకున్న ఫుడ్ ఇలాగా అవే యూరిక్ యాసిడ్గా మారుతూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ కింద విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఏంటి? రెడ్ మీట్ అంటే దేంట్లో ఉంటుంది? జంతు మాంసంలో ఉంటుంది. ఇప్పుడు కోడి మాంసం, చేపలు ఇవన్నీ వైట్ మీట్. రెడ్ మీట్ అంటే ఏంటంటే జంతు మాంసం. అలాగే ఆర్గాన్ మీట్స్ ప్రత్యేకంగా అంటే ఏమిటి? ఆ లివరు, ఇట్లాగా కొన్ని ప్రత్యేకమైన భాగాలు. ఇంకా సీ ఫుడ్ కూడా ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సీ ఫుడ్స్కి సంబంధించినటువంటివి. అలాగే ఆల్కహాల్ అతి ముఖ్యమైనది, ముఖ్యంగా బీర్. ఇలాంటి ఆహారాల్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఇలాంటి తక్కువ ప్యూరిన్
ఉండేటువంటి ఆహారాలను ఎంచుకోవాలి. మాంసం, చేపలు, ఆల్కహాలు తగ్గించడం అనేది సర్వదా శ్రేష్టం, అన్నిటికంటే బెస్ట్. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇదేంటంటే వెయిట్. అంటే ఆరోగ్యకరమైన బరువుని మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. అధిక బరువు అనేది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. అంటే ఈ గౌట్ లక్షణాలు మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైనటువంటి పోషణ, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీటి ద్వారా క్రమంగా బరువు తగ్గటం అనేది. ఇవి ఏం పెంచుతూ ఉంటాయి? ఈ ప్యూరైన్స్ అనేవి బాడీలో యూరిక్ యాసిడ్గా మారి అవి కీళ్ళ మధ్యలోకి వెళ్ళి చాలా ప్రాబ్లం, పెయిన్స్, ఇంకా భరించలేని పెయిన్, ఆ తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఈ వీటిగా మారుతుంది. ఏవి కారణం? కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి, ఇంత ఏమేమి ఉన్నాయంటే ఏంటి కారణము? మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి మనం? ఈ ప్యూరిన్స్ ఎక్కువగా తింటున్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దేనివల్ల అని అంటే మళ్ళీ దానివల్ల ప్యూరిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇలాంటిది ఒక చిన్న అవగాహన మనకి అవసరం. ఓకే, సో వీటికి సంబంధించి కొన్ని మనము రాసుకుందాము. ఈ ప్యూరిన్స్ అనేవి యూరిక్ యాసిడ్గా మారుతాయి, ఇది మినిమం అవగాహన. బరువు ఎక్కువగా ఉంటే వాళ్ళలో కూడా ప్యూరిన్స్ ఎక్కువగా అవుతాయి, సరిగా ఫిల్టర్ కావు. ఓకే, ప్యాకెడ్ చేసినటువంటి కూల్ డ్రింకులు, స్వీట్నర్స్ ఉంటాయి కదా, చక్కెరకి సంబంధించిన బయట దొరికేవి, ఐస్ క్రీమ్లు కావచ్చు, మిగతాయి, ఆ స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడంలో కూడా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. కార్బోనేటెడ్ ఫ్రక్టోజ్ అంటాం దాన్ని. న్యాచురల్ ఫ్రక్టోజ్ కాదు, కార్బోనేటెడ్ ఫ్రక్టోజ్. బయట దొరికేటువంటి ప్యాకేజీకి సంబంధించినటువంటి స్వీట్స్, బిస్కెట్లు ఉన్నాయి కదా, మధ్యలో క్రీములు అవి ఉంటాయి కదా, అది కూడా. దానికి మనము ఏం చేయాలి అంటే చక్కటి ఫ్రూట్స్ తీసుకోవాలి. న్యాచురల్ ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు. ఆ తర్వాత ఆల్కహాల్ మొత్తానికి బంద్ పెట్టాలి, వాళ్ళు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. లేదు ముందు నుంచే బంద్ చేస్తే మంచిదని అంటే దానికి మొత్తం సిగరెట్, ఆల్కహాల్. సరేనా? బరువు తగ్గించుకోవడం మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. తర్వాత మీల్ మేకర్ లాంటి సోయా ఉత్పత్తులు తీసుకుంటే మంచిది. వాళ్ళకి ఉండొచ్చా మీ కస్టమర్లలో ఇట్లా ప్రాబ్లం? యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతం తట్టుకోలేకపోతున్నాము ఉన్న వాళ్ళు బోల్డ్ ఉంది. మినిమం ఒక చిన్న అవగాహన మనకి ఇది అవసరం. ఓకే, మనము ప్రతి వారము గ్లూకోజ్ గురించి ఎలా తెలుసుకుంటున్నాము? అవునా, ఎక్సెస్ గ్లూకోజ్ గురించి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి, బ్యాడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ గురించి ఎలా తెలుసుకుంటున్నామో తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఇంకొకటి పదార్థం ఏంటంటే ఈ ప్యూపిన్స్. ఓకే, ఏవైతే ఉన్నాయో యూరిక్ యాసిడ్ గురించి తప్పనిసరిగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది టాపిక్ అనమాట. ఇది మనం ఖచ్చితంగా జిఎస్ఎంలో ఎరుకపరచాల్సినటువంటి టాపిక్ యూరిక్ యాసిడ్. దాంట్లో బ్లడ్ ప్లస్ లివర్ ప్లస్ కిడ్నీ. ఇప్పుడు మీకు ఇంకొంచెం చూడండి. యూరిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుద్ది అనేది సౌండ్ ఓకే కదా? చిన్న పిల్లడికి కూడా అర్థమయ్యేలా చెప్తాను. సిటీలో చాలా హౌసెస్ ఉంటాయి, అందులో కొన్ని పాతవి ఉంటాయి, కొన్ని కొత్తవి ఉంటాయి. పాత వాటినేమో కంటిన్యూస్ గా రెనోవేషన్ చేస్తూ ఉంటారు. ఈ రెనోవేషన్ ప్రాసెస్ లో మనకి చాలా వేస్టేజ్ బయటకు వచ్చింది. సేమ్ ఇలాగనే మన బాడీలో కూడా కొన్ని సెల్లు ముసలి అయిపోతాయి, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి, కొన్ని రీప్లేస్ అయ్యి వాటి ప్లేస్ లో కొత్తవి వస్తాయి. ఈ ప్రాసెస్ లో కూడా చాలా చెత్త జనరేట్ అవుతుంది. అప్పుడు జనరేట్ అయ్యే చెత్తనే ప్యూరిన్స్ అంటారు. ఇప్పుడు ఆ చెత్తనంతా మనం బయటికి పంపాలి.
మరి చెత్తను అంటే ఎలా పడితే అలా బయటికి పంపలేం కదా, దాన్ని నీట్ గా ప్యాక్ చేసి ఒక కవర్ లో పెట్టి అప్పుడు చెత్త వాళ్ళకి అప్పచెప్పాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మన బాడీలో ఉన్న ప్యూరిన్స్ ని బయటికి పంపాలంటే దాన్ని ఎలా పడితే అలా బయటికి పంపలేం, దాన్ని కూడా నీట్ ప్యాక్ ఎవరు చేయాలి. చేస్తారు అలా ప్యాకింగ్? ఇందాక ఆల్బురిన్ ని ఎవరు ప్యాక్ చేశారు? ఇండైరెక్ట్ ని డైరెక్ట్ ఎవరు చేశారు? లివర్ కదా, అవునా? ప్యాక్ చేయాలంటే ముందు దాన్ని లివర్ దగ్గర పంపించాలి. లివర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్యూరిన్స్ అన్ని యూరిక్ యాసిడ్ గా మారిపోతాయి. ఎందుకంటే మనం ప్యూరిన్స్ ని డైరెక్ట్ గా బయటికి పంపలేం, ఎందుకంటే ప్యూరిన్స్ అనేవి వాటర్ లో సరిగ్గా డిజాల్వ్ అవ్వవు, పైగా టాక్సిక్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్యూరిన్స్ ని యూరిక్ యాసిడ్ అనే ఒక ఫామ్ లో నీట్ గా ప్యాక్ చేసి కిడ్నీ అనే ట్రక్ లోకి ఎక్కించి ఇప్పుడు ఆ బాధ్యత యూరిన్ ద్వారా బయటికి కిడ్నీ. పంపిస్తారు. ఇక్కడ కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీరు డైలీ వాటర్ చాలా తక్కువ తాగినా ఆ యూరిక్ యాసిడ్ అంతా లోపలే ఉండిపోతుంది. అందుకే మనకి బ్లడ్ టెస్ట్ లో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ కనపడింది. దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్తున్నా, కుదిరితే రాసుకో. ప్యూరిన్స్ అంటే లూజ్ చెత్త, యూరిక్ యాసిడ్ అంటే ప్యాక్డ్ చెత్త. ఇలా ప్యాక్ చేసిన చెత్త మొత్తాన్ని బయటికి తీసుకెళ్లే వెహికలే కిడ్నీ. ఆ వెహికల్ రన్ అవడానికి మనం యూజ్ చేసే ఫ్యూయలే వాటర్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ యూరిక్ యాసిడ్ పెరిగితే నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఫస్ట్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవడం ఒకటి, దానికి ఏ పోషకాలు అవసరమో తెలుసుకోవడం ఒకటి. సో దాని మీద ఈ ప్రాబ్లం నాకు వస్తుంది అని అన్నప్పుడు, ఒక కీళ్ళవాతము, కీళ్ళకి నొప్పులు ఈ వస్తున్నప్పుడు మనకి మళ్ళీ ఒకసారి ఇది చెప్తాను. ఇంకో వీడియో బట్టేలా ఉంది. ఈ లోపు ఆ యూరిక్ వాటిని హౌసెస్ ఉంటాయి, అందులో కొన్ని పాతవి ఉంటాయి, కొన్ని కొత్తవి ఉంటాయి. పాత వాటినేమో కంటిన్యూస్ గా రెనోవేషన్ చేస్తూ ఉంటారు. ఈ రెనోవేషన్ ప్రాసెస్ లో మనకి చాలా వేస్టేజ్ బయటకు వచ్చింది. సేమ్ ఇలాగనే మన బాడీలో కూడా కొన్ని సెల్లు ముసలి అయిపోతాయి, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి, కొన్ని రీప్లేస్ అయ్యి వాటి ప్లేస్ లో కొత్తవి వస్తాయి. ఈ ప్రాసెస్ లో కూడా చాలా చెత్త జనరేట్ అవుతుంది. అప్పుడు జనరేట్ అయ్యే చెత్తనే ప్యూరిన్స్ అంటారు. ఇప్పుడు ఆ చెత్తనంతా మనం బయటికి పంపాలి. మరి చెత్తను అంటే ఎలా పడితే అలా బయటికి పంపలేం కదా, దాన్ని నీట్ గా ప్యాక్ చేసి ఒక కవర్ లో పెట్టి అప్పుడు చెత్త వాళ్ళకి అప్పచెప్పాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మన బాడీలో ఉన్న ప్యూరిన్స్ ని బయటికి పంపాలంటే దాన్ని ఎలా పడితే అలా బయటికి పంపలేం, దాన్ని కూడా నీట్ గా ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేయాలంటే ముందు దాన్ని లివర్ దగ్గర పంపించాలి. లివర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్యూరిన్స్ అన్ని యూరిక్ యాసిడ్ గా మారిపోతాయి. ఎందుకంటే మనం ప్యూరిన్స్ ని డైరెక్ట్ గా బయటికి పంపలేం, ఎందుకంటే ప్యూరిన్స్ అనేవి వాటర్ లో సరిగ్గా డిజాల్వ్ అవ్వవు, పైగా టాక్సిక్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్యూరిన్స్ ని యూరిక్ యాసిడ్ అనే ఒక ఫామ్ లో నీట్ గా ప్యాక్ చేసి కిడ్నీ అనే ట్రక్ లోకి ఎక్కించి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తారు. ఇక్కడ కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీరు డైలీ వాటర్ చాలా తక్కువ తాగినా ఆ యూరిక్ యాసిడ్ అంతా లోపలే ఉండిపోతుంది. అందుకే మనకి బ్లడ్ టెస్ట్ లో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ కనపడింది. దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్తున్నా, కుదిరితే రాసుకో. ప్యూరిన్స్ అంటే లూజ్ చెత్త, యూరిక్ యాసిడ్ అంటే ప్యాక్డ్ చెత్త. ఇలా ప్యాక్ చేసిన చెత్త మొత్తాన్ని బయటికి తీసుకెళ్లే వెహికలే కిడ్నీ. ఆ వెహికల్ రన్ అవడానికి మనం యూజ్ చేసే ఫ్యూయలే వాటర్. ఓకే, ఇక్కడ ఒక ఐడియా వచ్చిందా? అవునా? ఇప్పుడు నాకు ఒక చిన్నది మీరు అది చెప్పండి. మనం ఆక్సిడైజేషన్ దగ్గర టాక్సిన్స్ అని మాట్లాడుకుంటాం, అవునా మంజుల మేడం? టాక్సిన్స్ అని మాట్లాడుకుంటాం ఆక్సిడైజేషన్ దగ్గర. ఇక్కడ ఆమ్లతత్వం పెరుగుతుంది అని అంటే, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అని అంటే, ఇక్కడ టాక్సిన్ లాంటివి ఏంటివి? ప్యూరిన్స్. ప్యూరిన్స్ అని పెట్టుకోవాలి. ప్యూరిన్స్ ఎంత అంటే, ప్యూరిన్ ఎక్కువ ఉన్నటువంటి మాంసం కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, అవి తినడం వల్ల ఓకే, ఆ ప్యూరిన్ ఎక్కువ ఉన్న ప్రోటీన్లు ఉంటాయి, ప్యూరిన్ తక్కువ ఉన్న ప్రోటీన్లు ఉంటాయి. దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. ప్యూరిన్ ఎక్కువ ఉన్న ప్రోటీన్లు, ప్యూరిన్ తక్కువ ఉన్న ప్రోటీన్లు, అట్లా. సో దీన్ని మనం ఎవ్రీ వీక్ కూడా దీన్ని చక్కగా డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు మన యొక్క ప్రజెంటేషన్లో దీన్ని కూడా చేర్చుకుంటాం. టాక్సిన్స్ గురించి, వీటి గురించి ఎలా తెలుసుకుంటున్నామో, ఈ లివర్ డ్యామేజ్కి కారణమవుతున్నటువంటిది కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి ప్రాబ్లం గురించి కూడా మనం ఒకరోజు చర్చించుకుంటాం. ఓకేనా? ఇది అవసరమైన సబ్జెక్ట్ అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాలుష్యమే బాడీలో పెరిగిపోవడం వల్ల తట్టుకోలేని పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువైతేనంట ఈ పాదాల్లో ఉన్నటువంటి బోన్స్ బాగా పెయిన్స్, చాలా పెయిన్ వస్తుంది. అదే కీళ్ళవాతము అనేది. ఒకసారి దీన్ని ఫైనల్గా ఇదొక్కటి ఆయన ఇందాక మంచిగా చెప్పాడు కదా హోమియోపతి డాక్టర్, ఆయన చెప్తాడు, ఆయన ఒకసారి విందాము. బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, ముఖ్యంగా కిడ్నీ సమస్య కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరెవరు ఉన్న వాళ్ళంట నోట్ చేసుకోవాల్సినటువంటి ప్రసాద్ గారు, ఎవరికి చూడండి, ఒకదానికి సమస్య లేదనుకుంటాం కానీ అన్నిటికీ లింక్ అనమాట, ప్రతి ఒక్కదానికి
ముఖ్యంగా కిడ్నీ సమస్య కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను మీకు యూరిక్ యాసిడ్ అనే ఒక బయోలాజికల్ వేస్ట్ ప్రోడక్ట్ మన బాడీలో ఎక్కువైతే నేను చెప్పిన ఈ సమస్యలన్నీ ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బందికి గురవుతారు అన్న విషయాన్ని నేను మీకు పూర్తిగా వివరించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకి మన ఛానల్ నుండి ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించిన ఆహార వ్యవహారాలు, ప్రత్యేకంగా హోమియోపతి మందుల గురించి అన్ని వివరాలు నేను మీకు అందిస్తాను. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చిన వారైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక బయోలాజికల్ వేస్ట్ ప్రోడక్ట్. అది మన శరీరంలో ప్యూరైన్స్ మెటబాలిజం జరిగినప్పుడు యూరిక్ యాసిడ్గా మారుతుంది. ప్యూరైన్స్ అనేవి మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా కానీ, షుగర్ ఎక్కువగానే ఉండే ఆహార పదార్థాల నుంచి తయారవుతుంది. ఈ బయోలాజికల్ వేస్ట్ ప్రోడక్ట్ కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ అది అలా వెళ్ళకపోతే, అంటే కిడ్నీ సరిగ్గా ఫిల్టరేషన్ చేయకపోయినా, మనం తినే ఆహార పదార్థాల్లో ప్యూరైన్ ఎక్కువైనా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సహజంగా మగవాళ్ళకి 3 నుంచి 7 మిల్లీగ్రాములు పర్ 100 ml యూరిక్ యాసిడ్ అనేది ఉండాలి. అలాగే ఆడవాళ్ళకి 2 నుంచి 6 మిల్లీగ్రాములు పర్ 100 ml ఈ డైల్యూషన్లో, ఈ వాల్యూస్లో యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయి బ్లడ్లో ఎక్కువైనట్టు. దాన్ని హైపర్ యూరిసీమియా అనే కండిషన్ కింద ట్రీట్ చేస్తాం. ఈ యూరిక్ యాసిడ్ విలువలు అనేవి రక్తంలోనూ ఉంటాయి, యూరిన్లోనూ ఉంటాయి. బ్లడ్లో ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే హైపర్ యూరిసీమియా అంటాం. అలాగే బ్లడ్లో ఈ యూరిక్ యాసిడ్ విలువలు తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు హైపో యూరిసీమియా అంటాం. అలాగే యూరిన్లో ఈ యూరిక్ యాసిడ్ విలువలు ఎక్కువగా ఉంటే హైపర్ యూరికోసూరియా, అలాగే తక్కువగా ఉంటే హైపో యూరికోసూరియా అంటాం. సో ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి, రక్తంలోనూ మూత్రంలోనూ యూరిక్ యాసిడ్ విలువలు అనేవి సమాంతరంగా ఉండాలి. ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. ఈ వీడియోలో మనం ఎక్కువైతే ఎలాంటి ప్రమాదానికి గురవుతాం, దాన్ని ఎలా తక్కువ చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. సో అసలు ఈ యూరిక్ యాసిడ్ విలువలు అనేవి బ్లడ్లో ఎందుకు ఎక్కువ అవుతాయి? దానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది, మనం తీసుకునే ఆహారంలో ప్యూరైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ విలువలు పెరుగుతాయి. రెండోది, మన కిడ్నీ ఫిల్టరేషన్ తీసుకునేటువంటి ఇది ఒక్క మాట వింటాము, తర్వాత నెక్స్ట్ వీక్ చూద్దాము. ఆయన చెప్పే 5 కారణాలు, వీటిని ఎట్లా వీటిని తగ్గించుకోవాలి అనేది నేను చెప్పేస్తాను. అయితే ఈ 3 చెప్తారు చూడండి. ఒకటి, హై ప్యూపైన్ ఉన్నటువంటి ప్రోటీన్లు తీసుకోవడం. ఓకే, ప్యూరైన్ అని రాసుకుంటే అయిపోతుంది. ప్యూరైన్స్, ఆ ప్రోటీన్లలో హై ప్యూరైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఎక్కువ తీసుకోవడం. ఇంకోటి, కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం. చేయకపోతే యూరిక్ యాసిడ్ అనేది బయటికి పోవడం కష్టమైంది. అప్పుడు కూడా అది రక్తంలో మిగిలిపోతుంది. కాబట్టి అప్పుడు కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ విలువలు అనేవి పెరుగుతాయి. ఇంకా మూడవది, ఈ 2 కలిపి ఉంటాయి అన్నమాట. అంటే తీసుకునే ఆహారంలో అది పెరుగుతూనే ఉంటుంది, కిడ్నీ ఫిల్టరేషన్ చేయక మిగిలిపోతూనే ఉంటుంది. దీన్ని మిక్స్డ్ వెరైటీ అని అంటాం. మొత్తానికి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు స్మోకింగ్ని మానేయడానికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి. డీ అడిక్షన్ కూడా చేసుకోవచ్చు. స్మోకింగ్ మానేయడానికి మంచి పద్ధతి టైమ్లీ స్లీప్. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హ్యావ్ ఏ సౌండ్ స్లీప్. విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే చేస్తారు. నాకు స్టిమ్యులేషన్ కావాలి డాక్టర్ గారు, ఇది లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్ గారు అని చెప్తూ ఉంటారు. ఈ స్మోకింగ్ని మానేయడానికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి. డీ అడిక్షన్ కూడా చేసుకోవచ్చు. స్మోకింగ్ మానేయడానికి మంచి పద్ధతి టైమ్లీ స్లీప్. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హ్యావ్ ఏ సౌండ్ స్లీప్. రెండో విషయం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు. ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే స్వీట్నర్స్, ఆల్కహాల్లో ప్యూరైన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇక ఆల్కహాల్ ఎక్కువ అన్నాడంటే తక్కువ తీసుకొచ్చేమని అనుకోవద్దు. మళ్ళీ ఇదొక గొడవ ఉంది. అంటే తక్కువ ఉన్నట్టే కదా సార్. అసలు తీసుకోవద్దు, ఇదంతే. మీరు చెప్పాల్సినప్పుడు వెల్నెస్ కోచ్ ఉన్నప్పుడు నువ్వు ఆల్కహాల్ ముట్టుకోవద్దు అని చెప్పాలి, అంతే. మామూలు కూల్ డ్రింకులు తీసుకుంటేనే మనిషి బతకట్లేదు, ఇంకా అవి తీసుకుంటే ఎక్కడ బతుకుతాడు? యూరిక్ యాసిడ్ విలువలు బాగా పెరిగిపోతాయి. ఆల్కహాల్ మానేయడానికి కూడా ట్రై చేయాలి. ఆల్కహాల్ మానేయడానికి డీ అడిక్షన్ కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆల్కహాల్ బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా యూరిక్ యాసిడ్ విలువలు తగ్గాలి అంటే కష్టం. సో ఆల్కహాల్ని కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
అసలు తీసుకోకూడదు, ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. తర్వాత వ్యాయామం ఏమీ లేకుండా ఉండడం. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ వేరే ఎవరైనా కానీ ఏదో ఒక కారణం చెప్పి వ్యాయామం చేయకుండా ఉంటారు. సో సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చోవడం కూడా యూరిక్ యాసిడ్ విలువలు పెరగడానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఫిల్టరేషన్ జరగాలి అంటే బాడీ మెటబాలిజం జరగాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఫిల్టరేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేట్టుగా చూసుకోండి. ఎంత వాటర్ తాగితే మీ ఫిల్టరేషన్ అంత బాగా జరుగుతుంది. మీరు మీ ఫోన్లో అలారం లాంటివి, లేదంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి వాటర్ తాగాలనే అలారం లాంటివి పెట్టుకోవచ్చు. 2, మీ చుట్టుపక్కల ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ వాటర్తో ఉండేట్టుగా చూసుకోండి. మీరు ఏ రూమ్లో, బెడ్రూమ్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, హాల్లో ఉన్నా మీకు వాటర్ అందుబాటులో ఉండేట్టుగా ఒక బాటిల్ పెట్టుకోండి. తాగినా తాగకపోయినా అది మీకు కనబడుతున్నప్పుడు మీకు ఒక రకమైన స్టిమ్యులేషన్ వస్తుంది వాటర్ తాగడానికి. సో వాటర్ తాగడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. అది మెడిసిన్ అనుకొని తీసుకోండి. సీజనల్గా అవైలబుల్గా ఉండే ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. సార్ నాకు డయాబెటీస్ ఉంది, నేను పళ్ళు తినచ్చా లేదా అని డౌట్ మీకు రావచ్చు. డయాబెటీస్ ఉన్నా కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకొని మీరు శుభ్రంగా మీకు కావాల్సిన పండు తీసుకోవచ్చు. లో వాళ్ళకి ఇది చాలా డౌట్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నాయి, తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ మీకు ఉపయోగపడతాయి. బనానా, అరటిపండు ఎవరైనా సరే తినచ్చు. షుగర్ ఉన్నా కూడా అరటిపండు తినచ్చు. కానీ ఎంత స్థాయిలో తినాలి, ఎంత శాతం తినాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తినేసి డాక్టర్ గారు తినమన్నారు కదా అని చెప్పి ఇబ్బంది పడకూడదు. చెప్పాను కదా, గ్లైసెమిక్ ఇండెక్స్ మీద ఒక అవగాహన కలిగి ఉండండి. అలాగే తక్కువ పాళ్ళలో ఫ్రూట్స్ తీసుకోండి. దానివల్ల కూడా మీరు ఈ యూరిక్ యాసిడ్ విలువ నుంచి బయటపడవచ్చు. పెరుగు, మజ్జిగలు కూడా తీసుకోండి. పెరుగు, మజ్జిగల వల్ల ప్రోబయాటిక్స్ బాడీలో పెరుగుతాయి. అలా పెరగడం వల్ల కూడా మెటబాలిజం అన్న ఆఫ్ ప్యూరైన్ బాగా జరుగుతుంది. యూరిక్ యాసిడ్ ఎలిమినేషన్, ఎక్స్క్రిషన్ అనేది బాగా జరుగుతుంది. సో మజ్జిగ మీ ఎముకలు, జాయింట్ల దగ్గర యూరిక్ యాసిడ్ విలువలు అనేవి, ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఏర్పడకుండా మీకు హెల్ప్ చేస్తాయి. సో మజ్జిగ తాగండి. పెరుగులో కావాలంటే 4 లేదా ఒక 6 కిస్మిస్లు వేసుకొని కూడా మీరు పెరుగు తీసుకోవాలి. పెరుగు ఇలా కిస్మిస్లు కలిపి, అంటే డ్రై ఫ్రూట్స్లో ప్రత్యేకంగా కిస్మిస్లు కలిపి తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ విలువలు ఒకటి, B12 విలువలు ఒకటి, పాయింట్ ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. B12 ఒకటి, ఐరన్ ఒకటి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొలకలు తినొచ్చు. మొలకలు తినడం వల్ల కొంచెం ప్రమాదం చెప్తారు చూడండి, మొలకలు ఈ విధంగా తింటే ఇంకా బాగుంటుందని, లేదంటే యూరిక్ యాసిడ్ విలువలు పెరిగిపోతాయి, ఈ కంటెంట్ కూడా చెప్తారు. కానీ మీరు మొలకలు తినాలి అని అంటే దాన్ని బాగా నానబెట్టిన తర్వాత, ఉప్పు నీళ్ళల్లో అట్లా నానబెట్టిన తర్వాత, స్ప్రౌట్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఉడికించండి. కొంచెం సాల్ట్ వాటర్లో వాటిని ఉడికించి అలా తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ ప్రమాదం, ఎటువంటి ప్రమాదం జరగదు. తినకూడనివి, తీసుకోకూడనివి ఇందాక నేను చెప్పిన ఆల్కహాల్, స్మోకింగ్ డెఫినెట్గా వాటిలో వెళ్ళకూడదు. వెళ్తే మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో నో స్మోకింగ్, ఆల్కహాల్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, యూరిక్ యాసిడ్ విలువలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాలి. కెచప్, సాస్, ఎట్టి పరిస్థితుల్లోనూ సాస్ తీసుకోకూడదు. అది ఏ సాస్, టమాటా సాస్ అయినా, చిల్లీ సాస్ అయినా, అది ఏ రకమైన సాస్ అయినా కెచప్ తీసుకోకూడదు. ప్రత్యేకంగా ప్యాక్డ్ ఫుడ్, ఏదన్నా సీల్ చేసిన ఫుడ్ ఉంటే అది తీసుకోకూడదు. చిప్స్ లాంటివి కానీ, బిస్కెట్ లాంటివి కానీ, చాక్లెట్ లాంటివి కానీ, ర్యాప్ చేసినవి, సీల్ చేసినవి, టెట్రా ప్యాక్స్లో ఉంటాయి మజాలు, ఫ్రూటీలు, అవి కూడా తీసుకోకూడదు. ఓన్లీ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అది మాత్రమే తీసుకోవాలి. కూర్చుంటమే వర్క్ అయితే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే ప్రతి 30 నిమిషాలకి ఒక 3 నిమిషాల పాటు లేచి నించోండి. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అని, ఒళ్ళు ఇరుచుకోవడం అని, అట్లాంటివి ఏదన్నా చేయండి. కనీసం 30 నిమిషాల తర్వాత ఒకసారి 3 నిమిషాల పాటు నుంచోవడం, నడవడం, ఒళ్ళు ఇరుచుకోవడం ఏదో ఒకటి చేయాలి. కంటిన్యూగా కూర్చొని ఉండకూడదు. అలా కంటిన్యూగా కూర్చొని ఉంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ స్లో డౌన్ అయిపోతుంది, ఎక్స్క్రిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో 30:3 రేషియోలు, అంటే 30 నిమిషాలు, అరగంట పాటు కూర్చుంటే 3 నిమిషాల పాటు నుంచోవాలి, నడవాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు హోమియోపతి వైద్యం. నేను యూరిక్ యాసిడ్ విలువను తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడే, అంటే కిడ్నీ ఫిల్టరేషన్, కిడ్నీకి సంబంధించినటువంటి స్టోన్స్ పెరగడానికి కారణమవుతున్నటువంటి ఈ యొక్క యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేయాల్సినటువంటి పాయింట్స్. ఓకే, నాన్ వెజ్కి సంబంధించినవి, మద్యానికి సంబంధించినవి అండ్ ధూమపానం, ఇవి అర్జెంటుగా తొలగించుకొని డైట్ ప్లాన్లో ఆకుకూరలు, వాటర్ కంటెంట్ పెరగడము, మినిమం ఎక్సర్సైజ్ లేకుండా ఉండకూడదు. ఇవి మనం చేయాల్సినటువంటివి. లేకపోతే వీటి వల్ల చెప్పాడు కదా ఫస్ట్, ఇంకా షుగర్ బాగా పెరిగిపోతుంది, ఇవి బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది, కీళ్ళవాతం బాగా పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ కూడా కారణమవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇవి. సో ఈరోజు ఒక ఐడియా వచ్చిందా వీటి మీద? బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్లడ్లో ఏవి ఇంపార్టెంట్,
యూరిక్ యాసిడ్ ఏంటి అనేది. ఈ దీనికి సంబంధించి ఈరోజు నేను ఈ వీడియో మీకు పెడతాను. ఆ వీడియోని మీరు యూరిక్ యాసిడ్ తగ్గి బయటికి మనం ఎవరికి చెప్పుకోలేక కూడా ఉంటాము. ఎలా దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ రోజు దీన్ని చెక్ పెట్టేద్దాం. యూరిక్ యాసిడ్ ని బయటికి పంపాలంటే అది మన బాడీలో కిడ్నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మరి మనమేమో తలనొప్పికి మందులు, జలుబు వస్తే మందులు, జ్వరం వస్తే మందులు, గ్యాస్ వస్తే మందులు, కాళ్ళ నొప్పికి మందులు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్. మరి ప్రతిదానికి మందులు వేసుకుంటూ పోతే కిడ్నీలో ఉన్న ఫిల్టర్లు ఎందుకు పనిచేస్తాయి చెప్పండి? మనకు నచ్చినట్టు టాబ్లెట్లన్నీ వాడేసి కిడ్నీలు అంతా చూసేసిన తర్వాత యూరిక్ యాసిడ్ బయటికి ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ గోలవాలు చేస్తాం. యూరిక్ యాసిడ్ అనేది అదొక వాటర్ సాల్యుబుల్ వేస్టేజ్ అనమాట. మీరు జనరల్ గా వాటర్ ఎక్కువ తాగారనుకోండి, మన బ్లడ్ అంతా కూడా డైల్యూట్ అవుతుంది. సో అలాంటప్పుడు కిడ్నీ కూడా ఫిల్టరేషన్ కి చాలా ఈజీగా ఉంటుంది. యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది. యూజువల్ గా మన కిడ్నీ అనేది కొన్ని యూరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ని మళ్ళీ బ్లడ్ లోకి రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానికోసం విటమిన్ సి కావాలి. అందుకే మీరు లెమన్ వాటర్ గానీ, ఆమ్లా గానీ, ఆరెంజెస్ గానీ, జాంకాయలు గానీ కుమ్మేయండి. మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా కిడ్నీలు యూరిక్ యాసిడ్ ని చాలా టైట్ గా పట్టుకుంటాయి. సో ముందు మీరు ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా కూడా కిడ్నీల డ్యామేజ్ కి ఇదే కారణం. ఇన్సులిన్ బాగా స్పైక్ అయ్యే ఫుడ్లన్నీ కూడా తింటా ఆపేయండి. షుగర్ వేసిన డ్రింక్స్, స్వీట్స్, మైదాలు లాంటివి మీరు కంప్లీట్ గా స్టాప్ చేయాలి. ఒక పక్క నుండి ఏమో కొన్ని రెమెడీస్ ఫాలో అయ్యి యూరిక్ యాసిడ్ అంతా కూడా బయటకు పోయే విధంగా ప్లాన్ చేస్తుంటే, ఇంకో పక్క నుండి ఏమో యూరిక్ యాసిడ్ ఫామ్ అయ్యే ఫుడ్లని తింటా ఉన్నారు. ఇంకా యుద్ధం ఎప్పుడు కాగాలి చెప్పండి? సో అందుకే మీరు రెడ్ మీట్ కానీ, సీ ఫుడ్స్ కానీ, ఫ్రక్టోస్ డ్రింక్స్ కానీ, అంటే ఫ్రూట్ జ్యూసెస్ అనమాట, ఆల్కహాల్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. వీటితో పాటు మీ బాడీలో స్ట్రెస్ ఎక్కువైనా సరే, మీరు నిద్ర తక్కువ పోయినా సరే, మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకేనా? ఈ 2 వీడియోస్ మీ దగ్గర పెట్టుకోండి. అసలుకి యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, యూరిక్ యాసిడ్ ని తొలగించుకోవడానికి. ఓకే, గుడ్. చాలా ఓపిక్గా విన్నారు. ఇది మళ్ళీ ఎవ్రీ వీక్ దీని మీద పూర్తి అవగాహన, ఒక 4-5 సెషన్స్ వింటే మీకు మంచి పట్టు వచ్చేస్తుంది. ఓకే, సరే. మంజుల మేడం, థ్యాంక్ యూ. అందరికి ఇప్పటిదాకా ఓపిక ఉన్నారు. స్టార్ 1000 అబోవ్ ఉండండి. మనం ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. రేపు బిజినెస్ అవర్ ఉంటుంది. ఒకసారి బిజినెస్ అవర్కి సంబంధించి మనం కస్టమర్ క్రియేషన్, ఇప్పుడు చేయాల్సినటువంటి డ్యూటీ, అవన్నీ మనం తెలుసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం మన బిజినెస్ గురించి. ఓకే, మంజుల మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో మనకి అంటే మెయిన్ గా ఇది ఈ టాపిక్ సార్, యూరిక్ యాసిడ్ గురించి ఇప్పుడు ఈరోజు క్లారిటీగా తెలుసుకున్నాను సార్ ఈ వీడియో ద్వారా. మా మదర్ కి ఉంది సార్ ప్రాబ్లం, యూరిక్ యాసిడ్ ప్రాబ్లము. సో తనకి అంటే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంది సార్. ఇప్పుడు కొంచెం బాగుంది అని అన్నది. రీసెంట్ గా మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. సో నేను అది చెప్పాను సార్, వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను. వాటర్ తీసుకోవద్దు సార్ మదర్. సో ఈ రోజు ఇంకా చాలా పాయింట్స్ రాసుకున్నాను సార్. అంటే నాకు మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? స్టార్టింగ్ బిలిరూబిన్ నుంచి విన్నాను సార్. అది బిలిరూబిన్, అది ఏంటి ప్రోటీన్? ఓకే, ఏఎస్టీ, ఏఎల్టీ ఇవన్నీ కొత్తగా విన్నాను సార్ ఈ రోజు. మనకు ఒక ఐడియా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా లివర్ కి సంబంధించిన టెస్ట్ అండి, అది చేయించుకోవాలని చెబితే దాంట్లో ఉంటుంది కదా రెఫరెన్స్. ఆ రెఫరెన్స్ కనుక కొంచెం అటు ఇటుగా ఉంటే మనం వెంటనే దీన్ని వాడి చూడమని చెప్పొచ్చు. అట్లాగే కొన్ని ఆహార పదార్థాలను సజెస్ట్ చేయొచ్చు. సరేనా? వాళ్ళు ఏదైనా హై తింటున్నారు అనుకోండి, అవునా, ప్యూరైన్ ఉన్నది హైది తింటున్నారు అనుకోండి, అది తగ్గించేయమని చెప్పాలి. ప్యూరిన్ అనే పదం కూడా కొత్తగా విన్నాను సార్ ఇప్పుడు వీడియో ద్వారా. అంటే ఎక్కువగా మీట్ గానీ, ఆర్గానిక్ మీట్, లివర్ అని చెప్పాను సార్. సీ ఫుడ్ గానీ, ఆల్కహాల్ అవి కొంచెం మనం అవి మానేస్తే మనకి కంట్రోల్లో ఉంటుంది సార్. ఎక్కువగా ఫ్రూట్స్, తృణధాన్యాలు తీసుకోవాలని చెప్పారు సార్ ఆ వీడియోలో. మెయిన్ గా కార్బోనేటెడ్ ఫ్రక్టోజ్ అనే పదం కూడా సార్, ఇది ఎక్కువగా పిల్లలు కూడా ఇష్టపడతారు సార్. అంటే బయట వాళ్ళు అవే తీసుకుంటారు, ఎక్కువ షుగర్ ఉన్నది. నెక్స్ట్ సార్ ఇది వ్యాయామం చేయడము ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ వాటర్ తీసుకోవడము. నెక్స్ట్ పెరుగు గురించి కూడా అది చాలా బాగుంది సార్. అంటే మెటబాలిక్ సిస్టమ్ అనేది బాగుంటుంది సార్. పెరుగు, మజ్జిగ అనేది అలవాటు చేసుకోవాలి.
నెక్స్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా చాలా, ఇది కూడా దాని మీద కూడా అవగాహన కలిగి ఉండాలి సార్. ఇది కూడా బాగుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలనేది, అంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం ఒకసారి మళ్ళీ సెర్చ్ చేస్తే తెలుస్తుంది సార్. ఏ ఫ్రూట్స్ తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది. మన ఫ్రూట్సే మన దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ సెట్ చేసినటువంటివే అవన్నీ కూడా. ఓకే, అందుకనే షుగర్ ఉన్న వ్యక్తులు కూడా ఒక 20 ml తీసుకోవచ్చు దాన్ని. సరేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ. మిగతా అన్ని కూడా మాట్లాడదాము. ఓన్లీ స్టార్ 1000 అబవ్ ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ అవ్వండి. మనం ఎవ్రీ వీక్ యూరిక్ యాసిడ్, బ్లడ్ గురించి దీని గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే. స్వర్ణలత గారు. కళ్యాణి మేడం, ఇంకేంటి సంగతులు? సుందర గారు. హలో సార్, ప్రసాద్ సార్. ఓకే, రేపు మార్నింగ్ మనకి ఏంటి, బిజినెస్ అవర్ కదా, బిజినెస్ అవర్. ఈ బిజినెస్ అవర్లో మీరు మనం ఎందుకంటే ప్రతిరోజు బిజినెస్ గురించి చెప్తున్నాము. పోయినసారి ఎలా చేసాం, వెల్నెస్ గురించి చెప్తూ, వెల్నెస్ గురించి ఒక ఐడియాని ఇస్తూ, ప్లస్ కస్టమర్ గురించి ఫీడ్బ్యాక్ కదా. ఒక కస్టమర్ని ఏ విధంగా ఏ మనం ఏసీ నుంచి డీసీ అని అట్లా చెప్పుకున్నాం కదా. ఓకే, ఒక కస్టమర్ ఐడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడిగా మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇలా మీరు ఆ యొక్క టెస్ట్ మనీ ఎవరైతే ఉంటే దాన్ని డిస్కస్ చేయాలి రేపు. ఓకేనా? మీకు రిటైల్ జరిగే కస్టమర్లు వస్తారు కదా, కొంతమంది లాగిన్స్ కూడా వస్తారు కదా. ఓకే, దాన్ని డిస్కస్ చేయాలి. ఓకేనా? జానే సార్, అన్మ్యూట్ ఇస్తున్నాను చూడండి మీకు. సిద్ధార్థ, సిద్ధార్థ కంటిన్యూ చేయాలి. సిద్ధార్థ ప్రతిరోజు ఇదే, ఇంకా మన జాబ్, మన ఇదే. మీరు ఇలా కంటిన్యూ చేసి వింటూ ఉంటే మీకు కొంత రిటైల్ వస్తూ ఉంటుంది. ఆ రిటైల్లో కస్టమర్స్ని మీరు కౌన్సిలింగ్ చేయగలుగుతారు. అలానే ఇంకా మనం చేసేది ఇంకా సపరేట్గా ఇంకేం లేదు, ఇంకా చేయాల్సింది ఇదే. రోజు కొంత కూడబెట్టుకుంటూ వెళ్ళడమే, అంతే. సో మీరు మంజుల మేడం, మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ డేటా కానీ, ఓకే, రేపు ఉన్నారా మీరు? రేపు మాట్లాడతారా మార్నింగ్? రేపు బిజినెస్ అవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. కస్టమర్ డేటా గురించి చెప్పడము, ఎవరైనా సరే ఈ వారంలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గర, ఒక లక్ష్మీదేవి మేడం కావచ్చు, మీకు లతా గారి దగ్గర జరుగుతుంది కదా, కే లతా గారి దగ్గర శ్రీవాణి మేడం లాగిన్ అయ్యారు. ఎప్పుడు, ఈ జనవరిలోనా? కాదు సార్, ఓల్డ్ చాలా రోజులు అవుతుంది సార్. అలా కాదు, ఒక కస్టమర్ వస్తున్నట్టు తెలిసింది, లాగిన్ అవుతున్నారు. నాగమణి మేడం దగ్గర వచ్చారు సార్. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? మాషెట్టి గారు రాకపోయినా అక్కడ ఎట్లాంటి ఆ వివరాలు తెలుసుకుంటారా మరి మీరు, ఎట్లా జరిగింది అనేది మీరు. మరి మీరు చెప్తేనే అక్కడ బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది గైడ్ చేయగలుగుతాం అందరి దగ్గర. మీరు మీ బోత్ సైడ్ చూడండి జానయ్య గారు, కొన్ని రాసి పెట్టుకోండి. శాంతి మేడం, మీరు అశోక్ కూడా కొన్ని రాసి పెట్టుకోండి. మీకు జరిగినటువంటి రిటైల్ పాయింట్స్ ఏంటంటే రిటైల్ కనెక్టింగ్ పాయింట్స్. ఓకే, సుజాత మేడం మీరు కూడా, అవును, నీ దగ్గర కూడా రిటైల్ కనెక్టింగ్ పాయింట్స్. ఓకే, ఎవరైనా ఇప్పుడు చూడండి, మనం 5 రాసుకున్నాం కదా. రిటైల్ బాగా చేసిన వాళ్ళు, దేనికి రిటైల్ జరిగింది అనే పాయింట్ మనం చేసుకుంటే. శ్వేత మేడం, మీ దగ్గర ఏమైనా రిటైల్ జరిగినా కూడా మీ దగ్గర రేపు మీ ప్రెసెన్స్, ఇప్పుడు మామూలుగానైతే వాళ్ళు మార్నింగ్ చెప్పేటప్పుడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతే మనకు సంబంధం లేదు కదా.
మనం వీడియో ఆఫ్ చేసుకోవడం ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ రేపు మాత్రం కంపల్సరీ అందరి ప్రెజెన్స్ ఉంటే బిజినెస్ మీట్ సక్సెస్ అవుతుంది. లేకపోతే శుక్ర శని ఆది సెలవులు ఇవ్వమంటే సెలవులు ఇవ్వచ్చు వాళ్ళకి. మొదటి 4 రోజులు తీసుకొని మిగతా రోజులు సెలవులు ఇచ్చేసేమంటే సెలవులు కూడా ఇచ్చేయచ్చు. ఓ పని చేద్దాం, శనివారం ఆదివారం ఇచ్చేద్దాం వాళ్ళు వచ్చే వాళ్ళకి. అట్లా మన ఇష్టం. ఇప్పుడు శుక్ర శని ఆది ఈవినింగ్ అయితే తీసేసాం, జస్ట్ 4 డేసే అంతే. ఓకే, సరేనా? ఎవరెవరు రిటైల్ చేసుకున్నారు, వాళ్ళ కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి, ఎవరైనా మళ్ళీ రీఆర్డర్లు వచ్చినాయా, వాళ్ళ కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి, ఎవరైనా లాగిన్ అయ్యారు అని ఇప్పుడు చెప్పారు కదా నాగమణి మేడం దగ్గర, వాళ్ళు పోయినసారి మీరు చెప్పారు కదా శాంతి మేడం లాగిన్ అయ్యారు అని. ఓకే, అది ఒకటి. ఎవరైనా రిటైలింగ్ స్టార్ట్ చేశారా, మేము కూడా చెప్తాము అని, నలుగురికి మేము చేరవేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఇట్లా ఈ 4 పాయింట్స్ మరి చెప్తారా మీరు? 4 points. ఇదే మనకు సబ్జెక్టు. కొన్ని రిటైలింగ్కి సంబంధించినటువంటివే ఉంటుంది మొత్తం కూడా. లావణ్య మేడం, మీకు ఇటువైపు ఇప్పుడు కమాలి గారు, అజ్మతుల్లా గారు అండ్ భాష ముగ్గురు దగ్గర ఓకే సార్. వాళ్ళకి చెప్పమనండి. వాళ్ళని అజ్మతుల్లా గారు మాట్లాడక చాలా రోజులైంది, అసలు కనబడట్లేదు. ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి వెళ్తున్నారు కదా. ఓకే సార్, చెప్తాను. వచ్చి మాట్లాడండి అన్నాను. అప్పుడు తనకి పార్టిసిపేట్ చేయడం వస్తే ఇంకొకరిని పార్టిసిపేట్ చేయించగలుగుతారు, లేకపోతే చేయలేరు కదా. నూరు భాష గారిని కూడా, నూరు భాష గారు ఇస్తారులేండి. జనవరి మంత్లో అనేది ఫస్ట్ లాస్ట్ వీక్ చూడండి. ఓకే సార్. పోయినసారి ఏం చెప్పలేదు అనుకుంటా కదా మౌనిక, పోయినసారి ఏం మాట్లాడలే కదా మార్నింగ్. సో విజయ మేడం ఎందుకంటే ఇది కోసం మరి విజయ మేడం దగ్గర ఒక కస్టమర్ కోసం చెప్పాను సార్ లాస్ట్ వీక్. నువ్వేనా మాట్లాడింది? నేను మాట్లాడాను. వీలైతే కోటం గారిని అటెండ్ అవ్వమని చెప్పండి, తను కూడా మాట్లాడమనండి. ఓకేనా? ఓకే సార్. సరే మరి శాంతి మేడం, ఎందుకంటే మీ ప్రెజెన్స్ మీరు చెప్పడం ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ, బాయ్.